సోదర నేవిల్, ధన్యవాదాలు. మీకు ఆశీర్వాదములు. స్నేహితులారా, ఉదయవేళ శుభములు. ఈ ఉదయం ఇక్కడ ఉండుట అది శ్రేష్టమైన విషయం. నేనిది చేశాననుకుంటాను. నేను సోదరు నెవిల్ యొక్క సమయాన్ని నేను అమర్యాదగా తీసుకున్నవాడనవుతాను. వెనకాల కూర్చుని ఉండి అతని పాఠమును కూడా కలిపి తీసుకుని నేను లోపలికి వచ్చాను. అతని పాఠమును మడత పెట్టడానికి ప్రారంభించి సరే అని నాతో చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగినది నాకు జ్ఞప్తి వచ్చినది. ఇక్కడే ఒక రంగు జాతి సహోదరుడున్నాడు. పేరు సహోదరు స్మిత్ మరియు సహోదరి స్మిత్. వారు నాకెంతో మంచి మిత్రులు. రాత్రిపూట నేను భవనంలో నడుస్తున్నప్పుడు అలవాటుగా ఆ వృద్ధుడైన అతనికి తెల్లటి మీసాలున్నవి. మీలో ఎవరికైనా అతడు జ్ఞాపకమున్నాడో లేదో తెలియదు. వేదికపైనే అతడుంటాడు. మీకు తెలుసా, వారిలో అందరూ పరలోకానికి అది రాజమార్గము అని వారిలో అందరం పాడుచుండిరి. సోదరు స్మిత్ ఇలాగ కూర్చుని ఉన్నాడు. తెలుసా, నేను వెనక తలుపు వద్ద నడుస్తూ ఉన్నాను. అక్కడ ఒక చిన్న బాలిక ఉన్నది. ఓ విధంగా నల్లగా ఉన్నది. మూలన ఒక ప్రక్కలో కూర్చొని అలా ఉండేది. ఆయన హెచ్చించుడి అను పాట మీకు తెలుసా అని అలాగ చెప్తూ ఆమె చప్పట్లు కొట్టుటకు ఆరంభించినది. దానికి వారు తమ సొంత రాగం పెట్టారు. తర్వాత ఇంకో మూలలో బహుశా ఇంకొకరు కాబోలు తిరిగి లోపలికి వచ్చి ఆయన హెచ్చించుడు అని చెప్పాడు. సరే, నేను తలుపు ఎద్దుకు వచ్చినప్పుడు అది వారు పాడారు. ఆ గుంపు ప్రజలు వారిని నేను ప్రేమిస్తాను. కాబట్టి వృద్ధులైన సహోదరుడు స్మిత్ వెనకాల కూర్చుని ఉన్నాడు. కొద్దిగా మీకు తెలుసా, అతడు ఒక నెమ్మదిస్తున్న వ్యక్తి. అతను అంటాడు, లోపలికి రండి పెద్దగారు, మీ టోపీ పెట్టుకోండి. మీరు కాదు, మీ టోపీ పెట్టుకోండి. చూశారా, లోపలికి రండి పెద్దగారు, మీ టోపీ ఉంచుకోండి. అతను ఇక్కడ లేచి అతను ఏ విధంగా ఆరంభించాలి నేను చెప్పగలను. అందుకొరకే నేను లోపలి ఉన్నాను. చూశారా, సరే అని అతడు చెప్పగలడు. చిన్నపిల్లలారా, మీకు తెలుసా అని అతడు అన్నాడు. నేను ఏ పని లేని వానిగా ఇక్కడ కూర్చున్నాను. ప్రభువా, చెప్పుడుకు నీవు నాకేమి ఇవ్వబోతున్నావు అని అతడు అన్నాడు. ఆయన తన తలను అలాగే ఊపుతూ నా వైపు తల ఊపుతున్నాడు. నీవు చెప్పుడుకు నేనేది నీకివ్వటం లేదు అని అన్నాడు. చెప్పాడు, పెద్ద అయిన బ్రహ్యాం వెనక్కి నడుచుకుంటుండట నేను చూశాను. ప్రభువా, నేను జ్ఞాపకం చేసుకుంటానికి మొదలు పెట్టాను. సరే, దాని కొరకై నేను అందులోనే ఉన్నాను. సహోదరుడు జార్జ్ రైట్. సహోదరుడా, ఇలాగున్నారా మీరు? మీకు శుభములు. సహోదరు రైట్, ఖచ్చితం, అది సరైనదేనా? అతను చెప్పాడు. సహోదరి ఎలిచ్ పెరి అక్కడ వెనక ఉన్నాడు. సహోదరి ఎలిచ్, ఎక్కడున్నావు? చాలా కాలం నుండి నేను అతను చూడలేదు. ఓహో, ఇక్కడ నిజమైన కూటము ఒకటి ఉండవలసి ఉన్నది. ఎలిజ్ పెరి, జార్జ్ స్మిత్ పాతకాలం వారు. కొందరు తలుపులను గాలులు వీచుచు నీకు అగుపించుచుండగని వాటి స్థలాల్లో మనం ఉంచే వరకు ఇక్కడే వారు ఉండేవారు. అమ్మ, సహోదరి రైట్ నీతో ఉన్నదా? సహోదరి రైట్ లోపల ఉన్నదా? ఆమె కూడా వెనకనే ఉన్నది. అవునండి. సహోదరి పేరి, నీవు బాగున్నావు. ఇప్పుడు వారందరినీ నేను చూస్తున్నాను. సరే, అదెంతో మంచిది. లోపల ఉండటం మంచిది. ఈ స్థలాల్లో కూర్చుని చూడటం మంచిది. కలసి ఉండటం మంచిది. తిరిగి వస్తూ హృదయములో భారం కలిగి ఉండి ఎంతో కఠినంగా నేనది ప్రణాళిక చేశాను. మీకందరికీ తెలిసినట్లుగా నేనిప్పుడే ఆఫ్రికా నుండి తిరిగి వచ్చాను. నేనక్కడ చేరినప్పటికీ పరిమితి గల వీసా నాకున్నది. నన్ను లోపలికి అనుమతించరు. నేను బోధించుటకు అనుమతి లేదు. ఎందుకనగా అది అనేక మందిని కలిపి కూర్పు చేసినది. ఏ సమయంలోనైనా ఒక గందరగోళం కలుగుతుందని వారు ముందుగా ఊహించారు. మరియు నేను బోధ చేయుటకు వారు అనుమతించలేదు. ఎందుచేతనంటే ఆ యొక్క గుంపు సమూహము అనేక మంది ఉన్నారు. నేను చేయగలిగిన ఒకే ఒక మార్గం ఏదనగా ప్రభుత్వంలో నుండి ప్రభుత్వం చేత ప్రాతినిధ్యం వహించిన ఒక సంస్థాపకముతో కలయవలసిన్నది. అది నన్నక్కడికి ఆహ్వానించినప్పుడు ఆ తరువాత యథాతథంగా భద్రత కోసమే ప్రభుత్వము పౌర సేనను పంపుతుంది. గమనిస్తున్నారా? వారు కేవలం ఒక గందరగోళము రగులుకుంటుంది. దానికై అది ఉంటుంది. అది సంసిద్ధంగా ఉన్నది. చూశారా? ప్రభుత్వ సంబంధమైన మనుషులు అన్నారు, గతించిన కాలములో అతడు ఇక్కడ ఉన్నాడు. అతనికి మిలియన్లో 4 వంతు వచ్చారు. అతను చెప్పాడు. అది తర్వాత చూడండి, అటువంటి దాని కొరకే కమ్యూనిస్టులు ఎదురు చూస్తున్నది, ఒక అల్లరి చేటి కొరకు. కాబట్టి నేను బోధ చేయలేకపోయాను. అక్కడ నిలబడి ఉన్న ఆ ప్రజలు వారి చేతులూపుతూ ఏడుస్తూ, మా అమ్మను జ్ఞాపకముచ్చుకో, చనిపోయిన నా సహోదరిని జ్ఞాపకముచ్చుకో. అక్కడ ఆ అడ్డగడియ వెనుక మీకు తెలుసా, అడ్డ కడ్డీల తీగలు అవి మీకెంతో అసహ్యతను పుట్టిస్తవి. మరి నేను ఇంటికి తిరిగి వచ్చాను. అరే, అక్కడ వెనుకనున్న నా కుమారుడు జోసెఫ్లకు తన చదువులో నేను ఆశాభంగం కలిగించదనేమో అని అనుకున్నాను. అతడు జయం పొందాడు. అయితే దానిని అతడు తీసుకోవలసి ఉన్నది. తగినంత మంచిగా చదవలేదు. కనుక నేను అనుకున్నాను, కొద్ది కాలం ఇంటిలోనే ఉందామని అనుకున్నాను. నేను అన్నాను, మనం ఇంటిలోనే ఉన్నట్లయితే పిల్లల యొక్క సెలవులు పాడు చేసేవారం అవుతాం.
అని అన్నాను. కాబట్టి దాన్ని మేము వాయిదా వేసుకున్నాము. ఆగస్టులోని మరొక భాగానికి అతను తీసుకుని వెళ్ళాము. 2-3 వారములకు తిరిగి వచ్చాము. మేమక్కడ తిరిగి ఉండినప్పుడు అని అనుకుంటాను, నేనది తీసుకుని కూటము ఏర్పాటు చేస్తాను అని నేను చెప్పాను. అక్కడ ఉన్నటువంటి పాఠశాల యొక్క సభామందిరాన్ని మేము తీసుకుని 28 నుండి 1 వరకు పాఠశాల సభామందిరంలో మేము కూటము జరిగిస్తాము. ఆ యొక్క ఆఖరి 7 పాత్రలు కృంబనిపులు కూర్చిన అంశాన్ని గురించి నేను బోధించుటకు ఆశపడుతున్నాను. కాబట్టి మేము ముందుగా పిలువబడ్డాము మరియు మేము కొద్దిగా నిరుత్సాహపడ్డాం. ఇక ఈ పాఠశాలను మనము తీసుకుంటానికి వారు అనుమతించరు. చాలా మంది గుంపులవుతారు. ఇక ఎక్కడా అవి మనకు ఉండవు. కాబట్టి నేను తీర్మానించుకున్నాను, నేనక్కడ ఉన్నప్పుడు ప్రజలందరినీ మనం ఉంచలేము. అది ఎన్నడూ ప్రకటన చేయబడలేదు. కనుక ప్రజలందరినీ మనం పెట్టినట్లయితే, ఇక్కడ మందిరంలో వారిని పెట్టడానికి ప్రయత్నించినట్లయితే మనం అది చేయలేం. చూశారా, ఇక్కడ 5 రోజులు అది గంభీరమైనది అవుతుంది. కనుక అక్కడే కూర్చుని ఉండి సహోదరు నెవిల్ మరియు సహోదరు వుడ్లతో అక్కడ కూర్చుని వారితో మాట్లాడుతూ ఇది చేయాలని తీర్మానించుకున్నాము. మేము చేయకపోయినట్లయితే దానికి బదులు అవి మనకు 5 కుటాలవుతవి. అది 28, 29, 30, 31 మరియు 1. సరే, మనకు అలా జరిగినట్లయితే నేను అనుకుంటాను రాబోతున్న ఆదివారం ఆరంభిస్తే మనకు 2 కూటాలవుతవి. ఆదివారం ఉదయం, ఆదివారం రాత్రి, అంటే 18. తరువాత 25 ఆదివారం ఉదయము, ఆదివారం రాత్రి, అవి 4 కూటములు. ఆ తర్వాత ఆగస్టు 1 మనకు ఆదివారం ఉదయం, ఆదివారం రాత్రి, అది మనకు 6 కూటాలను కలిగిస్తుంది. అలాగైతే ప్రజల లోపలికి రావడానికి మరింత ఎరుకును కలిగివ్వదు. నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చి తొక్కిసలాట్ల కంటే అది మంచిదని మీరు అనుకోవట్లేదా? కేవలం వారికి 2 కూడికలు మాత్రమే, దాంతో మనము ఓర్చుకుందాం. అయితే ప్రతి ఒక్కరిని ఒక విధంగా లాగినట్లవుతుంది. నేరుగా 5 రాత్రులు అది చేయుట కఠినతరం అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉండగానే ఇక్కడ ఉన్న పెద్దలతో, ధర్మకర్తలతో నేను కలవాలనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్క చోట జరుగుతుంది. సువార్తకు ఎలాంటి స్థానం ఉండవలెనో అలాంటి స్థానము సువార్తకు లేనటువంటి కడవరి దినాల్లో మనము జీవించుచున్నాము. దానికి ఉండవలసిన హక్కులు దానికి లేవు. అదంతా కూడా సమాఖ్య వలె రాజకీయాల్లోకి మొదలుగా వాటిలోనికి కట్టువేసుకుని పోయినవి. కడవరికి వచ్చు స్థితి అది. ఎందుకనగా మనం ఎరిగినట్లుగా మృగము యొక్క ముద్ర అటువంటి ఏకీకరణ వలన వచ్చును. కాబట్టి ఎందుకనగా అది యొక్క వెలివేట అవుతుంది. మృగము యొక్క ముద్ర లేకుండా ఎవరి కూడా అమ్ముట కొనుట జరగదు. ఇప్పుడు పెద్దల వలన నేను తెలుసుకుని కూర్చున్నాను. నేలా అలాగా నడిపించబడినట్లుగా భావిస్తున్నాను. నాకు ఇప్పుడున్న దానికంటే నా జీవితం అంతట్లో కూడా దేవుని కొరికి నా హృదయంలో అలాంటి ఆకలి ఎప్పుడూ లేదు. అవును, ప్రభు నాకు అనుగ్రహించిన దర్శనం వల్లే నా యొక్క సొంత గుడారము ఇతర వస్తువుల వలె నేను తెచ్చుకుంటాను. కాలము సమీపమని నేను నమ్ముతున్నాను. గుడారమును ఎందుకు తీసుకోలేకున్నామో నేనిక్కడ ఉండగానే నేను చూడాలని ఆశపడుతున్నాను. మరి ఆ తర్వాత ఇక్కడ జెఫర్సన్ ఎలాగొచ్చితిమో అలాగ వెళ్ళిన తర్వాత 1 లేక 2 రోజులకు బదులుగా లేక 3-4 రోజులకు బదులు మేమక్కడికి వెళ్లిపోయి ఈ గుడారం వేసి 2-3 వారాలు ఏర్పాటు చేస్తాం. గమనిస్తున్నారా? ఎవ్వరూ అందును గూర్చి ఏమీ చెప్పరు. మనము బాల్ పార్క్ తగినంతైనా తీసుకుందాం, లేదా వారిది మనకు ఇవ్వకపోయినట్లయితే ఇక్కడ ఒక వ్యవసాయదారుడున్నాడు, మనం పొలాన్నే తీసుకుంటాము. మనము పొలము అద్దెకు తీసుకుందాము, అక్కడ వేద్దాం. మనం అక్కడ చేయవలసిన ఒకటి ఏదంటే మన ప్రహారాలను లేక బయట నివాసాలకు మనం ఏర్పాటు చేసుకుంటాము. మన యొక్క అనుకూల పరిస్థితుల కొరకై అది సులభంగా జరిగిపోతుంది. ఆ విధముగా మన కుటుంబంలో మనము ప్రారంభించుకుందాము. ఎందుకనగా ప్రభు యొద్ద నుండి వచ్చిన దర్శనం ప్రకారంగా అది ఉంటుంది. అది అలాగే జరగవలసి ఉంటుంది. నిన్న లోపలికి వచ్చుచు అది చూస్తున్నాను. చూశారా? వీధిలో వెళ్తుండగా నా యొక్క మంచి స్నేహితుడు అక్కడికి వెళ్తున్నాడు. హలో బిల్లీ అని అన్నాడు. నేను అతని వైపు చూశాను. తెల్లని వెంట్రుకలు, పెద్ద పొట్ట, అలాగున్నాడు. అతను నాంత వయస్కుడు. నేను చిన్నవాడిగా ఉండినప్పుడు కలిసి పరుగులు తీశాం మేము. అందమైన వాడు. అది నన్ను కొద్దిగా వింత భావన కలిగించినట్లుగా అనిపించింది. నా చిన్న కుమారుడు జోసెఫ్ అడిగాడు, నానా ఎందుకు నీ విచారంగా ఉన్నావు అని. జోసెఫ్, నేనది నీకు వివరించలేను. చూడు, నేనది నీకు చెప్పలేను అని చెప్పాను. అక్కడ వెనుక కూర్చుని ఉన్న ఎలిజ్ పెరీ, శ్రీమతి పెరీ వైపు చూస్తున్నాను. మా ద్వారం వెనుకున్నప్పుడు వారు కొద్దిగా నల్ల తల్ల కలవారిగా ఉన్నారు. మాకు ఒక చిన్న నావా వాహు ఉండినప్పుడు అక్కడ నదిలో రాత్రిపూట చేపలు పట్టుచుంటిమి. నెరసిన వెంట్రుకలతో ఉన్నట్లుగా అగుపిస్తున్నారు. చూశారా? అది ఒకటి మనకు తెలియచేస్తుంది. నీకు ఇక సమయం లేదు.
అని ఎలగొట్టినట్లుగా నాకుంది. చూస్తున్నారా? కాబట్టి నా జీవితంలో ప్రతి దినము ఆయన కొరకే నేను లెక్కిస్తాను. నేనేది విడిచిపెట్టినో, నాకెటువంటి సమయం ఉన్నదో అది యొక్క దాని కొరకు ఒక చోట దాన్ని నేను వినియోగిస్తాను. అది వీటిలో ఒక మూలన ఒక చోట దేవుని యొక్క ఘనతా ప్రభావాలకై నిలబట్టుకైనా సరే, అందుకై ఆ ఉద్దేశం కొరకై నేను ఇక్కడ ఉన్నాను. నాకు ఇక్కడే ఇండియానాలో గ్రీన్స్ మిల్ యొద్ద ఒక చిన్న రహస్య స్థలం ఉన్నది. అది నగరము కాదు, అది ఒక అడవి. కొంతమంది దాన్ని స్వాధీనపరుచుకున్నారు. అందులో నీవు అడుగుపెట్టుటకు వారు అనుమతించరు. అయితే అక్కడ నాకు ఒక గుహ ఉన్నది. నేను అందులోకి వెళితే అతను నన్ను చూడలేడు. రాత్రిపూట అందులోకి నేను వెళ్తాను. నేను ఎప్పుడు లోపలికి వెళ్తానో, ఎప్పుడు బయటికి వస్తానో అతనికి తెలియదు. గుహ ఎక్కడుందో అతనికి తెలియదు. అతను ఎక్కడ ఉన్నాడో అది ఏమైనప్పటికీ అందులోకి వెళ్ళలేడు. అది అవసరమని భావిస్తే కొంతసేపు లోపలికి వెళ్లి ప్రభుతో మాట్లాడుకుంటాను. భార్య ఆమె తిరిగి రావాలని, సందర్శించాలని ఆమె ఆశపడినది. రెబెకా, షారా వారి యొక్క స్నేహితులతో కూడా రావాలని ప్రభుచితమైతే తిరిగి మేము 3 వారాల కొరకు ఇక్కడ ఉంటాము. నేననుకుంటాను, ప్రజలందరినీ ఇరుకుగా చేయట కంటే మందిరంలో వారి కొరకు ఇక్కడ కూటం ఉండేవి. ఇది మనకు సంబంధించినది, ప్రభువుకు సంబంధించినది. అది మనకి ఇవ్వబడింది. అది సప్రమాణమైన ఉష్ణోగ్రతలో ఉన్నది. ఆదివారం ఉదయం కూటానికి, ఆదివారం రాత్రి కూటానికి జరిగించుకుంటానికి ప్రజలు వారి యొక్క స్థలాలకు తిరిగి వెళ్లిపోయి రాబోతున్న వారములకై అది ఎదురు చూచినట్లుగా ఉంటుంది. ఆ యొక్క ఆఖరి పాత్రలు కృంభనింపుల గురించి ఎంతవరకు నేను అధికారికంగా న్యాయం చేకూర్చగలనో లేదో అది నేను అనుకుంటున్నాను. ఎందుకనగా అందులో అదెంతో గొప్ప వర్తమానము. అయితే నేను వ్యాధిగ్రస్తులకు ప్రార్థిస్తాను. నా వర్తమానాలన్నీ కూడా సంఘములకు అవి నాకు ఇవ్వబడిన కొలది వారమంతా ఇక్కడ అడవిలోకి ఒక చోట నేను వెళ్లిపోయి చదువుతాను. తిరిగి ఆదివారం తిరిగి వచ్చి ఈ విధంగా ఆదివారం ఉదయం, ఆదివారం రాత్రి పరిచర్య జరిగిస్తాను. మన యొక్క ఎంతో దయగల కాపరి సహోదరు నెవిల్ అది తనకు అంగీకృతమైతే అది అడుగుతాను. అది అతని యొక్క అన్ని పరిచర్యలు తీసుకున్నట్లు ఉంటుంది. అయితే అట్టి దానికి అతను ఎంతో ఆనందంగా అర్పించుకున్నవాడవుతాడు. సహోదరి క్యాప్స్ కూడా తిరిగే జ్వరం పట్టుకుందని అనుకుంటున్నాను. అతడు వెళ్లిపోయాడని గ్రహిస్తున్నాను. మరియు సహోదరు హోమ్స్ కూడా అది ఆక్రమించడానికి అట్టి స్థానానికి సహోదరు మ్యాన్ ను ప్రభు ఉంచాడు. మీకు తెలుసా, దేవుడు ఏ విధముగా కార్యాలు చేయనో అది ఆశ్చర్యం కాదు. సరిగ్గా ప్రతిదీ ఆయన ఎల్లప్పుడూ సమయంలో ఉంచుతాడు. నేను పైకి రాగా ఒకరు బోధించడం నేను విన్నాను. అది కాదు సహోదర క్యాప్స్, అతడు ట్యూషన్కి వస్తాడు. అది అతని తటాలున భూకరించినట్లుగా చేసినట్లుగా ఉంటుందని నేను అనుకుంటాను. అది సుమారు 110 డిగ్రీలు. దాంతో అతనికి అవసరం లేదు. కాబట్టి అతడు మరియు సహోదరు హోమ్స్ వెళ్లిపోయారు. ఫీనిక్స్ కు వారు వెళ్లారు. అక్కడ అది 115 నుండి 116 వరకు 18 వరకు అక్కడ ఉంటుంది. అది ఇంకా ఘోరం. కాబట్టి తర్వాత టెక్సాస్ కు వెళ్లిపోయి స్థలాన్ని వెతుక్కున్నారు. అయితే సంవత్సరంలోని ఈ కాలంలో నీకు ఏ ఆరిజోనా అవసరం లేదని నేను చెప్తున్నాను. గతించిన రోజు 140, గడిచిన శుక్రవారం పార్కర్లో 140 డిగ్రీలు. ఇక్కడున్న ఆలయానికి సంబంధించిన సహోదరుడు క్రెగ్స్ అక్కడ వాడే. నీవు గ్రుడ్డును పగలగొడతావు. అది నేలను తాకకముందే అది వేగుతుంది. నీవు ఉమ్మివి తేమ ఎండిపోతుంది. ఎటువంటి చెమ్మ మొదలుగంది అక్కడ ఉండదు. అది నిజంగా సంవత్సరంలోని ఈ కాలంలో బంట ఉండుచున్న పొయ్యి వలె ఉంటుంది. అయితే నవంబర్ నుండి డిసెంబర్, జనవరి అద్భుతం. అయితే మార్చ్, ఏప్రిల్ కు వచ్చినప్పటికీ ఊపిరి పీల్చుటకు నీవు ఆయాసపడకుండా ఉండాలంటే నీవు దూరంగా ఉండటం మంచిది. కనుక సహోదరు క్యాప్స్ మరియు మిగతా వారు వచ్చుట ఆ సమయంలో తటస్థించినది. వారిని పంపివేద్దామని నేను అనుకున్నాను. బహుశా ప్రభు ఒక కారణము కొరకు అది చేసి ఉంటాడు. నేను దీన్ని నమ్ముతున్నాను. నీతిమంతుని అడుగు జాడలు ఆయన నియమించును. కొన్నిసార్లు అవి కఠినంగా అగుపించును. గడిచిన దినము ఆఫ్రికాకు ఈ యొక్క ప్రయాణం వల్లే అది ఉండును. దేవునికి చిత్త ప్రకారంగానే నేను చేస్తున్నాను. నిజంగా నేను అనుకున్నాను. ఎందుకంటే ఒక సంవత్సరం క్రితము వరుసగా కొన్ని కూటాలు జరిగిస్తూ నేను దక్షిణాదిన ఉన్నాను. నేను అనుకున్నాను, ఆ యొక్క సంస్థల నుండి వస్తూ వారన్నారు, క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారి ద్వారా నీవు రా, కానీ మేమిక ఏమీ చేయలేము అని అన్నారు. సరే, ఆ మనుషులను నేరుగా అందులోకి నెట్టుటకు నేను ఇష్టపడను. చూస్తున్నారా, తగాద పెట్టుట. ఒకరిడల ఒకరు మంచిగా ఉండటకు నేను ఆశపడతాను. కాబట్టి నేను చెప్పాను, సరే వారికి ఉత్తరం వ్రాయట. నేను చెప్పాను, జ్ఞాపకం ఉంచుకోండి, ఆఫ్రికాకు వచ్చుటకు నాకు సంవత్సరాల తరబడి ప్రయత్నం చేశాను. తిరిగి ఆఫ్రికాలో నా పరిచర్య ముగించబడలేదని నేను భావిస్తున్నాను. ఇక్కడే సంయుక్త రాష్ట్రాలలో 600-700 నగరాలు నన్ను
పిలుచుచు నాకుండగా ఆఫ్రికాలో నేను ఎందుకు వెళ్ళాలి, ఆఫ్రికాకు నేను ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళవలసి ఉంటుంది, కెనడాను, మెక్సికోను లేక ఆ యొక్క స్థలాల్లో ఏదైనా విడిచిపెట్టకుండా నేనెక్కడకు ఎందుకు వెళ్ళవలసి ఉంటుంది? అయితే నా హృదయంలో ఒకటున్నది, అది నన్ను ఆఫ్రికాకు లాగుతుంది. అక్కడ ఆ ప్రజలు, నేను ప్రేమించు వారిలా ఒకటున్నది, కేవలం రంగుజాతి ప్రజల వద్దకే నేను వెళ్ళాలనుకుంటున్నాను. వారిలో చాలా మందిలో ఒకటి, వారి నాయకులు నేను అది చేయాలని వారు అనుకోరు. నా యొక్క రంగుజాతి స్నేహితుల ఎదురుకు నేను వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడికి దేవుడు నన్ను పిలిచినది. ఇప్పుడు వారు అక్కడలో ఉన్నారు. వారిలో అనేక మంది ఆ తెల్లవారు వైద్యులు తదితరమైన వారు ఉండగలరు. అయితే అక్కడ ఆ పల్లెవాసులైన వారు సగం శుష్కించిపోయి ఉన్నారు. దాన్ని స్వీకరించువారు వారు ఎలా ఉన్నట్లు నేను భావించాను, వారు అలాగున్నట్లు భావించాను. అది వారు ఏమై ఉన్నారు అందును గుచ్చి ఒకటి ఉన్నది. ఒక స్థానానికి నీ వచ్చినప్పటికీ నీకే అంతా తెలిసిన తెలివైన వానిగా నీవుంటావు. అలాంటప్పుడు దేవుడు నీకు ఏది చేయడు. అయితే నీవు విని నేర్చుకోవడానికి ఇష్టపడే స్థితికి నీ వచ్చినట్లయితే అలాంటప్పుడు అది దేవుని సమయం అవుతుంది. నీ లోపలికి వచ్చి నీతో మాట్లాడు సమయం అవుతుంది. కాబట్టి నేను వారికి ఉత్తరం రాసి వారికి చెప్పాను, జ్ఞాపకముంచుకో, న్యాయ తీర్పు దినమున పొగలో నుండి బయటికి వచ్చిన ఆ ఎముకల చేతులు మేము తీర్పు తీర్చును కాక, వారి యొక్క రక్తం మీపైన ఉండును కాక. ఎందుకనగా తిరిగి వచ్చుటకై నేను 10 సంవత్సరాల ప్రయత్నం చేశాను అని అన్నాను. తరువాత నేను ఉత్తరం తపాలలో వేసి తిరిగి వచ్చాను. ఒకటి నాతో చెప్పినది, చూడు సిడ్నీ జాక్సన్ ఒక వేట యాత్ర తీసుకో, పసుపు మెడ జూలు సింహం, సోహర్ బ్రహాం సేవా కార్యక్రమములు, డర్బన్ పెద్ద కూటము. అతడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ అతడు మీతో మాట్లాడాడు. యేసుక్రీస్తు నామములోని ఈ బాప్తిస్తానికి అతడు గట్టి వ్యతిరేకి, మరియు అతని యొక్క భార్య అతని కంటే ఇంకా వ్యతిరేకి. ఆమె వెళ్లిపోయింది. నేను మీతో చెప్తున్నాను, భక్తి గల ప్రజలను నేనెన్నడూ చూడలేదు. అక్కడ వారికి 150 మంది దైవసేవకులున్నారు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నవారు. వారు దేశాన్ని కాల్చివేస్తున్నారు. ఆఫ్రికాలో ప్రతి ఒక్క చోట వర్తమానం ఊడ్చివేస్తుంది. విమానాలను నడుపువారు గొప్పవారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళుటకు ప్రయత్నించినప్పటికీ నేను మీతో చెప్తున్నాను, అక్కడ చేరుటకు నేనెన్నడూ పడినంత ఇబ్బంది పడ్డాను. అయితే చివరి క్షణాల్లో వెళ్ళుటకు చివరి నిమిషంలో నా యొక్క వీసాకు అడ్డంగా ఏలాంటి మత సంబంధమైన కూటములు జరుగుటకు ఆశపడవద్దు, వేటాడుటకే రావలేను అని వ్రాయబడింది. సరే, తర్వాత అది ఘోరమైన విషయం. అయితే నేనన్నాను, దయ్యం చేయుదానికి నేను లెక్క చేయను. సహోదరు జాక్సన్ పసుపు జూలు సింహను గూర్చి ఇది అది లేక మరొక దాని గూర్చి చెప్పిన దానికి నేను రసీదు ఇవ్వలేను. దానికి నేను పూచిపడను. అయితే సిడ్నీ జాక్సన్ ను చూడు, వేటకు వెళ్ళు అన్న దేవుడు చెప్పిన దానికి నేను జవాబు చెప్తాను. నేను వెళ్ళుచున్నాను అని నేను చెప్పాను. ఘనమైన యాత్రలో ఒకటి అది నాకు సమస్య ఏదో నేను తెలుసుకున్నాను. సుమారు అక్టోబర్లో ప్రభుచితమైనట్లయితే నేను తిరిగి ఆఫ్రికాకు వెళ్లి నిండు సహకారంతో కూటము తదితరమైనది ఏర్పాటు చేస్తాను. అవును, దాని యొక్క అథమ భాగానికి వెళ్లి అది ఎక్కడ ఉన్నదో దానికి కారణమేటో తెలుసుకుంటాను. ఇక్కడ వ్రాత వలన ఇది చెప్పవలసి ఉంటుంది. ఒకటి చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ అది ఉంటుంది. చేయవలసిన మంచి విషయం నీకై నీవే వెళ్లి తెలుసుకుంటా. ఎక్కడ సమస్య ఉందో దానికి గల కారణమేదో నాకు తెలియదు. కారణమేదనగా అనేక మంది కలిసి ఏకమైపోయారు. దాన్ని నేను పొందుకోవడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. మేము లోపలికి వచ్చుటకు తెచ్చువారు అది క్రిస్టియన్ బిజినెస్ వారు కానీ లేక మరెవరైనా సంస్థ గారు గాని అయినట్లయితే అలాంటప్పుడు ప్రభుత్వము సహజంగా, ఎందుకనగా సంస్థయే ప్రభుత్వంతో ప్రాతినిధ్యం వహించినది. ప్రభుత్వం మిలిటరీ భద్రతను పంపును. ఒక్క సంస్థలో నుండి 25 మంది ఉన్నట్లయితే మరొక దాని నుండి 25 అయితే అయినా వారికి దానిని తీసుకోరు. ఈ సంస్థ యొక్క ప్రాముఖ్య వ్యక్తి అతను కావలసి ఉంటుంది. క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ అన్ని సంఘాలకు ప్రాతినిధ్యంగా వేరుబంధము లేని సంస్థ అది. డాక్టర్ సైమన్ అక్కడ వారి యొక్క పెద్ద చాలా మంచివాడు. నేను అతనితో కలవలసి ఉన్నది మరియు మాట్లాడవలసి ఉన్నది. వారు కూటములు జరిగించుతున్నారు. అన్ని సంఘాలు కలిసి ఏకమవుతున్నవి. గమనిస్తున్నారా? ఆఫ్రికాలో ఉన్నట్లుగా మనకు గంభీరమైన కూటములున్నవి. అయితే నా యొక్క ఉద్దేశం ఇది, మేలినదేదో నీవు చేటుకు ప్రయత్నించినప్పుడు, నీవది ఎరిగినప్పుడు, మొదటి విషయం ఏదనగా ఏదైనా చేటుకు నువ్వు ప్రయత్నించినప్పుడు అలాంటప్పుడు వాక్యముతో నీవు దాన్ని పరీక్షించు. మరియు అది సరైందో కాదో అవునో వాక్యముతో చూడు. ఆ తర్వాత ఏది నిన్ను నిలుపు చేయలేదు. ఎన్ని చక్రాలను దారిలో దయ్యం వేసినప్పటికీ నాకు అనవసరం. నేరుగా వాటికి పైకి కదలి వెళ్ళను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకు చెప్పాను, సహోదరుడు ఓట్స్ కు చెప్పాను,
మరియు నిన్న కొంతమంది స్నేహితులకు చెప్పాను. సులభంగా నేనేమి చేయాలో తెలుసుకుంటానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. అది భీతిని కలిగించినది. చూశారా, సంఘాల మధ్య ఉజ్జీవాలేలాగో వాటికవి చచ్చిపోయినవి. ప్రతి ఒక్కరికి అది తెలుసును. ఈ మందిరములో మీరది భావించుంటేరి. ప్రతి ఒక్క చోట మీరది చూస్తున్నారు. ఒక బొటన్ వేలున్నది. చచ్చిపోయిన భావన, చెడిపోయిన ఒకటి అక్కడ ఉన్నది. ఎలాంటిది? ఎందుకనగా ఉద్యోగమును గురించి ఆసక్తితో ప్రజల నుండి ఉద్యోగము వెళ్లిపోయినది. ఆలయంలోకి వెళ్ళండి, వారు అక్కడ కూర్చొని ఉండుట మీరు చూస్తారు. కాపరి ఒక వర్తమానం కోసమో లేదా మరేదో ఒకదానికి కునికి పాటు పన్నట్టుగా ఉంటాడు. మొట్టమొదటగా ఎందుకో తెలుసా? వారు జరిగించబో ఒక విధమైన పండుగ కొరకు లేక ఇంకో దాని కొరకు అతడు దాన్ని మార్చివేస్తాడు. అది ప్రతి ఒక్క చోట చచ్చిపోయి చలనము లేని బొటన్ వేల వలె ఉంటుంది. బిల్లిగ్రామ్ అది గ్రహించాడు. ఓరల్ రాబర్ట్స్ గ్రహించాడు. మిస్టర్ ఎలెన్ ఒక విధమైన ఇరుకులో పడ్డాడు. మీకు తెలుసు, ఓరల్ రాబర్ట్స్ $50 మిలియన్ల ఇంకా ఎంతో అక్కడ కట్టి ఉన్నాడు. అతనికి ఒక పాఠశాల ఉంది. సరే, ఇప్పుడు ఎవరు సువార్త పొలంలో లేరు. ఒక దర్శనాన్ని బట్టి ప్రభువు నన్ను ఏమి చేయమన్నాడో తెలుసుకుంటానికి చూసిన వేటకు నేనిది విడిచిపెట్టాను. ఆయన అది చేయనని మీతో చెప్పినట్లుగా ఆయన అక్కడ నన్ను కలుసుకున్నాడు. 7 దూతలుగా ఏర్పడి 7 ముద్దలు విప్పబడినవి. తిరిగి వెళ్ళుము అని చెప్పెను. ఖచ్చితంగా అదే జరిగెను. ఒక దినాన సహోదరు వుడ్స్ అతడు అక్కడికి వచ్చినప్పుడు మేము అదే స్థలానికి వెళ్ళాము. రాయి పైకి విసిరాను, అది క్రిందకి వచ్చినది. ఆయన చెప్పాడు, ఒక రాత్రి పగలులోగా ఒకడు చెప్పాడు, ఖచ్చితంగా ఆ మాటలేంటో నేను మర్చిపోయాను, నీవు దేవుని మహిమను చూడబోతున్నావు అని చెప్పాడు. ఆ తర్వాత రోజు ఆకాశం నుండి సుడిగాలి దిగివచ్చినది. ఏం జరిగిందో ఆ కథ మనకు తెలుసు. అది పైకి వెళ్ళినప్పుడు అదేంటి అని వారు అడిగారు. అది 3 మాటలు పలికినది, 3 పెద్ద హోరుగాలి శబ్దములలో అని నేను చెప్పాను. ఆ మనుషులు హోరుగాలి శబ్దములే విన్నారు, ప్రేలుళ్లే విన్నారు. అదేమని చెప్పనిదో అది నేను అర్థం చేసుకున్నాను. పశ్చిమ ప్రాంతమున న్యాయ విచారణ తాకుతున్నది అని చెప్పబడినది. దాని తర్వాత 2 రోజులకు అలస్కా మునిగిపోయినట్లయిపోయినది. దాని యొక్క చుట్టుపక్కల ఉరుములు, భూకంపములు అన్ని జరిగిపోయినవి. వాటిని చూడు, ప్రతి ఒక్క దినము ప్రతి ఒక్క చోట భూకంపములు మొదలైనవి తాకుతున్నవి. నా యొక్క చివరి కూటము నేను జరిగించాను. నిజంగా అది మొదలుకొని బోధించుటకు ఇదే నా యొక్క మొదటి వర్తమానమవుతుంది. లాస్ ఏంజల్స్ లోని సభాస్థలంలో నేను బోధించుచుంటిని. పురుషుడు ఒక భార్యను ఎన్నుకునుటను కూర్చి నేను మాట్లాడుతుంటిని. దాని యొక్క టేపు బహుశా మీ యొద్ద ఉండి ఉంటుంది. అది అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క అభిరుచులు అది ప్రతిబింబ చేస్తుంది అని నేను చెప్పాను. అది దనగా ఒక పురుషుడు ఒక స్త్రీని తీసుకున్నప్పుడు అతనికై ఒక భార్యగా ఒక యవ్వన స్త్రీని అతను తీసుకుంటాడు. ఒక సాధారణమైన రెక్కెట్టే అయిన నాగరికత గల ఒక అమ్మాయిని తీసుకుంటాడు. తెలుసా అతడు ఏమై ఉన్నాడు? అది దాన్ని తెలియజేస్తుంది. తద్వారా ఒక అందగత్తైన రాణినో లేక లైంగిక రాణినో లేక ఎలాంటి దానినో అతడు పెళ్లి చేసుకున్నట్లయితే ఆ పురుషుల్లో ఏముందో అది తెలియచేస్తుంది. అయితే క్రైస్తవుడైతే స్త్రీలోనున్న గుణగణాలను చూస్తాడు. ఎందుకనగా ఆ యొక్క స్త్రీతో తన యొక్క భవిష్యత్ గృహాన్ని అతడు ప్రణాళికాపదము చేసుకుంటాడు. అతని యొక్క ప్రణాళిక గృహ నిర్మాతను ఎన్నుకుంటాడు. నేను చెప్పాను, అలాగైతే క్రీస్తు ఇక్కడున్న వాక్య ప్రకారంగా మన యొక్క భవిష్యత్ గృహము ఎలాగుండునో మనకు తెలియచేయును. అలాంటప్పుడు ఎటువంటి భార్యను ఆయన ఎన్నుకుంటాడు? సంఘర్షాగ వేశ్యనా? అది ఆయన మనకు తెలియచేయు ఎన్నడూ కాదు. ఆయన వాక్యము ద్వారానే గుణగణములు కలిగిన స్త్రీనే ఆయన ఎన్నుకును. ఆమె పెళ్లి కుమార్తె అని నేను చెప్పాను. అక్కడ ఉన్నప్పుడు ఒకటి నన్ను తట్టి తాకినది. సుమారు 30 నిమిషాలు నాకేమీ తెలియలేదు. అక్కడ ఒక ప్రవచనం వచ్చినది. నాకు జ్ఞాపకం ఉన్నది. మొదటిది సహోదరు మోస్లే మరియు బిల్లీ. నేను బయట వీధిలో నడుస్తున్నాము. అది ఇలాగూ చెప్పబడినది, నీవు కబెర్నహూమా దూతల పేరుతో నీకై నీవు పిలుచుకొనుచున్నదనా? అదే లాస్ ఏంజల్స్ దూతల నగరము. చూశారా? దూతలు ఆకాశం వరకు హెచ్చింపబడినది, నరకంలోకి కొనిపోబడుతుంది. అది ఎలాగనగా సొదొమలో ఘనమైన విషయాలు జరిగించబడితే అవి నీలో చేయబడినవి. ఈ దినం వరకు నిలిచినది. అదంతా నాకు నిస్పృహగా అయిపోయినది. చూశారా? ఏ విధముగా నేను క్రీస్తును ప్రబోధం చేస్తూ ఆయన హెచ్చించుతూ సంఘములకు తెలియచేస్తూ గమ్యము చేర్చగలను నేను చెప్పాను.
స్త్రీలైన మీరు మీ యొద్దకు వచ్చుటకు నేను ఎలా ప్రయత్నించినప్పటికీ లేదా ఈ సంగతుల వ్యతిరేకముగా బోధించినప్పటికీ పురుషులైన మీరు, బోధకులైన మీరు అన్ని సమయాల్లో మీరు సరిగ్గా నిర్దేశాలు చేస్తున్నారు. ఒకేలాగు చేస్తున్నారా? దేవుని యొక్క వాక్యం వట్టిదైనట్టుగా లేక శూన్యమైనదిగా దానికి పైగా మీరు నడుస్తారా? నేనది అర్థం చేసుకుని నేను వెళ్లిపోయి దాన్ని గూర్చిన లేఖనం ఒక చోట ఉన్నది అని నేను చెప్పాను. తీర ప్రాంతమందున కపెర్నహూమును యేసు గద్దిస్తున్నట్లుగా నేను వెళ్లిపోయి అది చూశాను. ఆ రాత్రి లేఖను నేను చూశాను. ఇంటికి వచ్చి చరిత్ర పుస్తకం తీసుకున్నాను. సొదొమ గొమొర ఒకప్పుడు బలముగా అభివృద్ధి చెందుతున్న నగరం, ప్రపంచానికి అన్ని జనుల ప్రధాన కార్యాలయం. అది భూకంపం వలన ఆ నగరం మృత సముద్రంలోనికి మునిగిపోయింది. మీకు తెలుసా? యేసు నిలబడి ఇలాగూ అన్నాడు, కపెర్నహూమా, నీలో చేయబడిన కార్యములు సొదొమలో చేయబడినట్లయితే నేటి దినం వరకు అది నిలబడి ఉండును. అయితే నీవు పాతాళ వరకు కొనిపోబడవలసి ఉన్నది. ఆయన యొక్క ప్రవచనం తర్వాత సుమారు 200 లేక 300 సంవత్సరములకు ఆ తీర ప్రాంత పట్టణాలన్నీ ఇంకా ఉండిపోయినవి. ఒక్క కపెర్నహూము తప్ప. అది సముద్రపు అడుగు భాగానికి వెళ్లిపోయినది. దానికి భూకంపము దాన్ని ముంచివేసినది. తర్వాత ప్రవచనము లాస్ ఏంజల్స్ సముద్రపు అడుగు భాగములకు వెళ్లిపోతుంది. నేను ఇంటికి వచ్చాను. ఆఫ్రికాకు వెళ్లిపోయాను. నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు వారికి భూకంపం వచ్చినది. మీరది చూశారు. అది ఆకాశవాణి వలన ప్రచురణ చేయబడింది. ఆ పెద్ద అందమైన ఇల్లు లాస్ ఏంజల్స్ అటు ఇటు తొల్లి పడినవి. విశ్రాంతి గృహాలు తదితరమైనవి పడిపోయినవి. ఆ భూకంపం మొదలుకొని అక్కడే 2 లేక 3 అంగుళాల పగుళ్లు ఆ భూమిలో ఏర్పడినది. అలస్కాలో ప్రారంభమై అల్యూరియన్ ద్వీపములో గుండా చుట్టుముట్టి 150 లేక 200 మైళ్ళ సముద్రం లోపలికి వెళ్లిపోయి తిరిగి శాండిగో ఎద్దుకు చేరినది. కాలిఫోర్నియా లేక లాస్ ఏంజల్స్ తీసుకుని తిరిగి ఇక్కడ కాలిఫోర్నియాలోని ఉత్తర భాగాన అక్కడ క్రింద శాన్ జోస్ అను చిన్న స్థలానికి వచ్చింది. ఒక పర్యవేక్షణలో ఈ శాస్త్రవేత్త చెప్తున్నాడు, మేము టెలివిజన్ గమనిస్తున్నాము, దానికి క్రింద ఉన్నది ఉడుకుతున్న లావా అని చెప్పాడు. మరియు ఇది కూడా అతను చెప్పాడు, అది ఒక లావుపాటి ముక్క గుజ్జైపోతుంది, అది ఆ విధంగా అయిపోతుంది. ఈ మనుష్యుడు, ఈ శాస్త్రవేత్త, ఈ ముఖ్యమైన శాస్త్రవేత్తతో పర్యవేక్షణ చేస్తున్నాడు. అతను అన్నాడు, అలాగైతే దాని అన్నంతటిని అది ముంచివేస్తుందా? అది అలాగే చేయగలుగుతుంది అని ఇతడు చెప్పాడు. బహుశా ఇప్పటి నుండి చాలా చాలా సంవత్సరాలు కాబోలు. అతను చెప్పాడు, ఇప్పటి నుండి అది 5 నిమిషాలకు కాగలదు, లేక ఇప్పటి నుండి 5 సంవత్సరాలకు కాగలదు. అతడు 5 సంవత్సరాలు విభాగించాడు. అయితే ఆ యొక్క ప్రేరణ చేత నేను నిలబడి ఉంటా ఎంత నిశ్చయమో ఆ యొక్క పశ్చిమ తీరమునకు తీర్పు వచ్చుట అంత నిశ్చయము. లాస్ ఏంజల్స్ ఇక్కడ మునిగిపోవుట అలాగ జరుగుతుంది. ఆమె అయిపోయింది. అవునది నిజం, అది జరుగుతుంది. ఇప్పుడు నాకు తెలియదు. ఓ, ఏం జరిగినది? మనకిప్పుడు 6 ఖండాలు మాత్రమే కలవు. మీకు తెలుసా, మనకు 7 ఉండేవి. ఆ ఒక్కటి ఆఫ్రికా సంయుక్త రాష్ట్రాల మధ్య మునిగిపోయినది. అది చరిత్ర సంబంధమైనది. అందును గురించి మీకు తెలుసు. అది లోపలికి వెళ్లిపోతున్నట్లయితే అది మీరు గమనించాలని నేను కోరుతున్నాను. నేను ఎరిగినంత వరకు ఇక్కడ సంఘంలో సహోదరుడు ఎలైజ్ పెర్రీ పరిచారకుడు ఉన్నప్పుడు కాబోలు ఇది నేను ప్రసంగించిన ప్రసంగం. అది అయితే సమయం వచ్చును అని చెప్పబడినది. గత దినము శ్రీమతి సింప్సన్ ప్రసంగము నా దగ్గర తెచ్చేంత వరకు అది నాకు తెలియదు. నేను చిన్న పుస్తకంలో వ్రాసుకునవలసి వచ్చెను. ఎడారిలోని దాని మార్గముకై మహాసముద్రము దుఃఖించును. అది 30 సంవత్సరాల క్రితము. బహుశా సాల్టన్ సముద్రము, సముద్రానికి సుమారు 200 అడుగులు పల్లవన ఉంటుంది. ఆ పెద్దది బుడికి ఉబ్బుతున్నప్పుడు 100 కొలది చదరపు మైళ్ళు ఆ భూమి ఆ విధంగా ఉబ్బుతూ ఉన్నప్పుడు 100 చదరపు మైళ్ళు దూరం భూమిలోకి మునిగిపోతుంది. అది అర్జున వరకు సముద్రపు అలను అది నెట్టివేయును. నిజం, అది అలా జరుగుతుంది. ఓహో, మనం అంత్యకాలంలో ఉన్నాము. మహిమగల సమయము, ప్రభువైన యేసు యొక్క రాకడా. ఆయన చెప్పాడు, అక్కడక్కడ భూకంపాలు కలుగును, కలవరపాటు సమయము, దేశంలో ఇబ్బందులు, మనిషి హృదయాలలో భయభీతులు. ఈ సంగతులు జరుగుతున్నట ప్రారంభము కాగానే మీ తలలు పైకెత్తుకునోడి, మీ విడుదల సమీపించినది. ఓహో, అయ్యో, దేశములు తెగతెంపులవుతున్నవి. ఇశ్రాయేలు మేలుకొనుచున్నది. ప్రవక్తల ముందుగా పలికిన సూచనలవి. గంటకల సంకటములపై అన్యజనుల దినములు లెక్కించబడినవి. ఓ చెదరని వారులారా, మీ స్వదేశానికి తిరిగి రండి. అది చేయటం మరవద్దు. ఆ విమోచన దినము సమీపముగా ఉన్నది. మానవుని హృదయాలు భయము చేత వణికిపోతున్నవి. దేవుని యొక్క ఆత్మతో నింపబడుడి.
మీ దీపములు చక్కగా వెలుగుచుండేయడి, తలలు ఎత్తుకునుడి, మీ విమోచన సమీపై ఉన్నది. అవును, నిజం. అబద్ధ ప్రవక్తలు అబద్ధమాడుచున్నారు, దేవుని సత్యమును వారు తృణీకరిస్తున్నారు. క్రీస్తుయగు యేసు మన యొక్క దేవుడు. నిన్నటి దినాన ఆ చిత్రపటమును మీరు చూశారా? ఏ విధముగా ఆయన ఆ పటమును ప్రక్కన త్రిప్పినది. ఆ 7 దూతలు పైకి ఎత్తబడుట, ఆ పటము కుడిచేయి వైపు త్రిప్పు తిరిగి ప్రభుని యేసు యొక్క ముఖము భూమి వైపునకు చూచుచుండుట. 7 సంఘ కాలములను నేను మాట్లాడినప్పుడు మీకు జ్ఞాపకముందా? ఎందుకని యేసు ఆయన తలపైన తెల్లనిది కలిగి ఉండి నిలబడి అక్కడ ఉన్నది నాకు అర్థం కాలేదు. ఆయన యవ్వన పురుషుడై ఉండెను. బైబిల్ గ్రంథంలో వెనుక ఉన్నది నేను తీసుకున్నాను. అది ఇలాగ చెప్పబడి ఉన్నది, మహావృద్ధుడుగా ఆయన వచ్చెను, ఆయన తల వెంట్రుకలు గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. యేసు ఆయన సిలువ వేయబడినప్పుడు కేవలం 33 సంవత్సరం మాత్రమే. ఒక వేదాంత పండితుడైన సహోదరుడు జాక్ మోర్ ను నేను పిలిచాను. అతడు అన్నాడు, సహోదరు అబ్రహాం, ఆయన మహిమ స్థితి అందున్న యేసు ఆయన మరణము, పాతిపెట్టబడుట, తిరిగి లేచుట అది జరిగిన తర్వాత ఆ యొక్క స్థానంలోకి ఆయన తిరిగిపోయాడు అని అతడు చెప్పాడు. వేదాంతికి అది మంచిగా వినిపిస్తుంది, అయితే అది అంతగా మంచిగా లేదు. ఒకదానిని అది తాకలేదు. నేను ఇక్కడికి వెళ్లిపోయాను, ఆ మొదటి సంఘకాలాన్ని ప్రారంభించాను. అక్కడ పరిశుద్ధాత్మ దాన్ని బయలుపరిచాడు. మీ యొక్క సంఘకాలంలో మీరిప్పుడు పొందుకున్నారు. దాని యొక్క నిండు వివరాలతో పుస్తకాలు చాలా త్వరగా వచ్చును అని అనుకుంటున్నాను. యేసు న్యాయాధిపతి అని అది చూపిస్తుంది. వారు తెల్లని టోపీని ధరించుట అలవాటు బాగా పెట్టుకుంటారు. ఒక న్యాయమూర్తిగా నీకు సర్వ సంపూర్ణ అధికారము కలిగినప్పుడు ఇంగ్లాండ్ వారు ఇంకా ధరిస్తూ ఉంటారు. ఈ పటములో ఆ ప్రక్కకు తిప్పితే ఆయన నల్లని వెంట్రుకలతో ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన గడ్డం ప్రక్కగా నీవు అది చూడగలవు. తెల్లని టోపీ, పాగా, అధికారం యొక్క ఆఖరు ఆయనే, సర్వసత్తాధికారము ఆయనే. చిట్ట చివరకు దేవుడు తనకు తానే చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. అక్కడ ఆయన ఆ దూతలతో కూడా ఉన్నాడు. వర్తమానము ఆ 7 ముద్రలను 7 తెరిచారు. అది సర్ప సంతానము మరియు ఈ మిగతావన్నీ ఆ విషయాలు బయలుపరచనివి. సాక్షాత్తు అది ఆయన యొక్క ముసిగేయని, అది ఆయన యొక్క సర్వసత్తాధికారమని చూయిస్తుంది. అయితే సర్వోత్కృష్టుడగు వాడు ఆయన పాగా టోపీ పెట్టుకుని ఉన్నాడు లేక కప్పుకొని ఉన్నాడు. బైబిల్ గ్రంథము తెలుపుతుంది ఆయన ముఖ వర్చస్సును ఆయన మార్చుకున్నాడు అని, లేక ఆయనకు ఆయనే మారాడు అని. ఎన్మార్ఫే అన్నమాట గ్రీకు పదం నుండి వచ్చినది. దాని అర్థం గ్రీకు నటుడు ఎన్ని పాత్రలైనా పోషిస్తాడు. ఈ రోజు అతడు ఒకటవుతాడు, తర్వాత మరొకటవుతాడు. ఒక పాత్రలో ఆయన దేవుడై ఉండెను తండ్రి, మరొక పాత్రలో ఆయన దేవుడు కుమారుడు, తరువాత దేవుడు పరిశుద్ధాత్మ. ఈ పాత్రలో గమనించారా? ఆయన అక్కడ ఉండి ఆయన వాక్యము ఇంకా సర్వోత్కృష్టమై ఉన్నది. మనము కడవరి దినాల్లో జీవించుచున్నాము. నిన్నటి రోజు ఆఫ్రికా నుండి తిరిగి వచ్చుచు నేనొక విధంగా అలసిపోయాను. మీరు గమనించారా? ఇప్పుడు అక్కడ రాత్రిపూట అవుతుంది. నీవు తిరిగిపోవలసి ఉంటుంది. ఆ సమయానికి తిరిగి రావలసి ఉన్నది. మాకు అద్భుతకరమైన యాత్ర, వేట యాత్ర. నా జీవితంలో శ్రేష్టమైన వాటిలో అదొకటి. బిల్లి యొద్ద కొన్ని చిత్రాలున్నవి. బహుశా అతనికి సమయం ఉంటే ఒక చోట అది చూయిస్తాడు. యాత్ర మీకు చూపుతాడు. నాకొక కల వచ్చినది. పబ్లిక్ సర్వీస్ కంపెనీలో నేను తిరిగి ఉన్నట్లుగా నాకెప్పుడు కల వస్తుంటది. కనుక ఉద్యోగం పైన నేను ఒక విధంగా అపనమ్మకంగా ఉన్నాననుకుంటున్నాను. నేనే విధముగా ఉండినా వారు అనుమతించారు. మరి నేను అనుకున్నాను, అక్కడికి వెళ్లిపోయి దారిలో ఉండి రుసుములు నేను వసూళ్లు చేయటం కంటే, లేదా నేనేది చేయవలనో అది చేయటం కంటే, సరే నాకు నేనే స్వంత యజమానుని అని చెప్తామనుకున్నాను. నేను వెంటనే ఈతకు వెళ్లిపోయాను. నేనక్కడికి చేరుకుని ఈ బట్టలు విసిరివేశాను. ఈత బట్టలు తొడుక్కున్నాను. నాకు నేనే ఉన్నాను. నేను ఇలాగనుకున్నాను, అరే ఇది మంచి పని కాదు, ఇది పగటిపూట ఈ సమయానికి కంపెనీ నాకు భరణయం చెల్లిస్తుంది, అది వింతగా ఉందే అని అనుకున్నాను. తరువాత నేను అనుకున్నాను, పోవు మార్గమున నేను ప్రోగు చేయి ధనము, నాకు గస్తీ తిరుగుట మరియు మార్గము మిశ్రతం చేయటం నాకున్నవి. నేను అన్నాను, సరే నేను ప్రోగు చేసిన ధనము నేనొకటి చేశాను. నేను కష్టపడక ఆడుచున్నాను. నా టికెట్లు అన్ని పోగొట్టుకున్నాను. నా డబ్బు వారి డబ్బు కలిపివేశాను. ఎవరు బిల్లు చెల్లించారని నాకెలా తెలియను? నేను ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదు. కనుక అది అలాగున్నది అని నేను అనుకున్నాను. అది క్రమము కాదు. నేను చేయవలసింది ఒకటి. అదేదనగా నా యొక్క పర్యవేక్షణ దగ్గరికి నేను వెళ్లిపోయి అతనికి చెప్తాను అని నేను అనుకున్నాను. అతడు డాన్ విల్స్. నేను చెప్తాను, డాన్, నేను ఆ టికెట్లు పోగొట్టుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బంతా ఇదే. ఇది వారి యొక్క డబ్బు కలిపి ఇక్కడ షరాబు యొద్ద విడిచిపెట్టు. ప్రజలు లోపలికి వచ్చిన తర్వాత వారి యొక్క రసీదు నేను స్వీకరించానని వారు ఉంచుకుంటారు.
బహుశా ప్రజలు ఇక్కడే కూర్చొని ఉంటారు. అది అలాగని నాకు తెలుసు, ఉంటారని నాకు తెలుసు. దినాలలో నేను వారి దగ్గర నుండి సమకూర్చున్న దానికి రసీదు నేను ఇచ్చి ఉంటిని. నీ యొక్క బిల్లు మించిపోయినట్టయితే అది కేవలం 100కి 10 అవుతుంది. మీకు తెలుసా, ఒకవేళ $1 సగము 15 సెంట్లు మేము గుమికూడి మాట్లాడుకుంటకు ఇష్టపడేవారము. వారు బిల్లులను వారు వదిలిచ్చేవారు. నేను వచ్చి కొద్దిసేపు వారితో మాట్లాడతాను. 15 సెంట్లు ఇచ్చుట, కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు మాట్లాడుతా. తెలుసా, వారి బిల్లులు కట్టించుకునుట. కాబట్టి అది దాని శ్రేణికి అది చేరినది. చాలా బిల్లులు. నేను వాటిని ప్రోగు చేయలేకపోయాను. సరే, నేను అది చేయగల మార్గము అదొక్కటే అని నేను అనుకున్నాను. నేను మేల్కొన్నాను. మేము నివాసం ఉంటున్న స్థలం సౌదర్ లార్సన్ ఉండే స్థలం. ఆమె ఇక్కడే ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఆమె మాయర్ల ఎంతో మంచిగా ఉండేవారు. అది నేను చెప్పుటకు ఆమెకు ఇష్టపడదు. అయితే ఆమె మంచి స్త్రీ. ఆమె గదుల్లో మేము నివాసం ఉండేవారము. ఆమెకు 2 గదులున్నవి. 2 చిన్న గదులు కలిసి ఉన్నవి. అవి రెంటిని మేము అద్దెకు తీసుకున్నాం. నేను నా భార్య ఇక్కడ నిద్రపోయేవారము. మరొక గదిలో ప్రజలను స్వీకరించడానికి అవి మాకుండేవి. 2 జతలు 2 పడకలు అక్కడున్నవి. నేను మేల్కొన్నాను. అయితే ఇంకా ఆమె నిద్ర మేల్కోలేదు. కొద్దిసేపైన తర్వాత ఆమె మేల్కొన్నది. నేను ఆ వైపు చేయి ఊపాను. ఆమె వెన్నుదిరిగి చూచి కొద్దిసేపు ఆమె కన్నులు కదిలించినది. నీవు బాగా నిద్రపోయావా అని నేను అడిగాను. లేదు అని ఆమె అన్నది. నేను చెప్పాను, నాకు భయంకరమైన కల వచ్చినది. నేను తిరిగి పబ్లిక్ సర్వీస్ కంపెనీలో ఉన్నాను. నేనేం చేశాను అని అన్నాను. ఒక చిన్న బాలుడుగా ఉండి లేక యవనస్తుడిగా ఉండి అక్కడ సాలిం, ఇండియానా తదితర మార్గాల్లో నేను నడిచినది నాకు జ్ఞాపకం ఉంది. నేను లోపలికి వెళ్లి ప్రాతకాల పలహారం కొనుట, బహుశా ఒక పాత్ర అంతా అవుట్లు కొనుట నాకు జ్ఞాపకం ఉంది. ఆ ఎండవేడిమికి ప్రాతకాల వేళ పలహారం తినుట నాకు జబ్బు చేసినది. నా కొద్దిపాటి డబ్బును 10 సెంట్లుగా మార్చాను. పర్యవేక్షకుడు వచ్చి కూటమిలో వారేమన్నారో తెలుసా? ప్రాతకాల వేళ పలహారం కొరకై 10 సెంట్లు తగ్గించాలన్నది ఎవరు? నీవు 10 సెంట్లైనా తగ్గించవలసినది ఉన్నది. 15 సెంట్లవి ప్రాతకాల పలహార దినాలలో చాలా ఎక్కువ ఉంటుంది. నేను అన్నాను, సరే నేనంత తినలేను అని అన్నాను. అతను చెప్పాడు, వారిలో మిగతా వాటిని 50 సెంట్లుగా తగ్గించు. నీవు 50 సెంట్లుగా తగ్గించవలసి ఉన్నది. సరే, నేనది వాడుకోను అని నేను చెప్పాను అన్నాడు. అది ఉంచు అది అన్నది నా యొక్క పర్యవేక్షణాధికారి. సరే, నేనేం చేయాలి? 50 సెంట్లు నేను చెల్లించవలసి ఉన్నది. 10 సెంట్లకే నేను తినవలసి ఉన్నది అని అనుకుంటున్నాను. కాబట్టి నేను బజార్లోకి వెళ్లిపోయి ప్రాతకాల వేళ పలహారము లేనటువంటి 2 పిల్లలను తీసుకుని వస్తాను. నేను వారికి 40 సెంట్లు విలువగల వాటినే తీసుకుని వస్తాను. తరువాత నేను అనుకున్నాను, ఒకవేళ నేను చేసినది ఆయనకు వ్యతిరేకమవుతుందేమో. నాకు జ్ఞాపకం ఉంది, కొద్ది కాలం క్రితమే ఇక్కడే వారు గస్తీ తిరుగుతూ అక్కడ వెనుకనున్న దొడ్డిని పడగొట్టుట నాకు జ్ఞాపకం ఉంది. నీ రసీదును కుదించు లేక తగ్గించు అన్నాడు. గస్తీ లేక కాపలాకాయ వారి హక్కులు వారికున్నవి, కాని చెరగొట్టినందుకు వారు నష్టపరిహారం చెల్లించవలసి ఉన్నది. నేను తిరిగి వ్రాస్తూ చెప్పాను, మీరేమీ బాకీ లేరు. ఆ 40 సెంట్లకు వారు చెల్లిస్తారు. పిల్లలకు ఆ సందర్భమందు చెల్లిస్తూ బహుశా ఆ సమయంలో నేను $20 లేదా $30 చెల్లించి ఉండవచ్చు. బహుశా అది చేస్తుంది. కల కంటూనే ఉన్నాను. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద చెట్టు ఉన్నది. దాని క్రింద పిల్లలు ఆడుకుంటున్నారు. ఇప్పుడు వారొక హెలికాప్టర్ లో గస్తీ చూస్తున్నారు. కనుక అతడు లోపలికి వచ్చాడు. బిల్లీ, ఆ చెట్టును కొట్టివేయడము సంగతి ఏంటి అని అడిగాడు. నే అన్నాను, లేదు, కొట్టివేయడం కాదు, మేము దాన్ని చదువు చేస్తూ మిగతా భాగాలు తొలగిస్తున్నాము. నేను చెప్పాను, సోదర వుడ్ మరియు మేము దాన్ని శుభ్రం చేస్తున్నాము అని అన్నాను. సరే, వచ్చి దాన్ని శుభ్రం చేయి, ఒక మనిషి నా దగ్గర ఉన్నాడు అని చెప్పాడు. ఇప్పుడు దాన్ని కొట్టివేయవద్దు ఆయన చెప్పాడు. నేను దాన్ని కొట్టివేయను అని. ఆ చిన్న పర్యటన నుండి నేను తిరిగి వచ్చాను. నేను తిరిగి వచ్చినప్పటికీ ఆమె నేలపైన పూర్తిగా నరికివేయబడింది. తరువాత నేను ఫిర్యాదు చేయడం అవుతుంది. గమనిస్తున్నారా? నే అన్నాను, సరే ప్రభువా, ఇది పరిష్కారం అవుతుందని నాకు తెలుసు, కాబట్టి దాన్ని నేను కొట్టేశాను. సరే, అది అంతే. అది అలా వెళ్ళని ఇంకా దాన్ని నేను కల కంటూనే ఉన్నాను. నిన్న ఉదయం నేను లేచినప్పుడు నే అన్నాను, మేము నిద్ర లేచినప్పుడు మొట్టమొదట మేము చేయదేమంటే కలిసి ప్రార్థిస్తాం. తర్వాత రాత్రి పడకకు వెళ్ళినప్పుడు ప్రార్థిస్తాం. ఆ తర్వాత పిల్లలకు ప్రాతకాల పలహారం సిద్ధపరచుటకు ఆమె వెళ్లిన తర్వాత నేను ప్రార్థించుటకు ప్రార్థిస్తాను. నేను చెప్తాను, ప్రభువా, నేను ఒక భీకరమైన వ్యక్తిగా ఉండవలసి ఉన్నది. జీవితంలో నేనేం చేశాను దాని నుండి, పబ్లిక్ సర్వీస్ కంపెనీ నుండి నేను తప్పించుకోలేకపోతున్నాను అని నేను చెప్పాను. నేను లోపలికి వెళ్లిపోయి స్నానం చేశాను. బయటికి వచ్చాను. ఒకటి నాతో చెప్తున్నట్లుగా ఉన్నది, బహుశా నేను ఆయన పనీడలా అవిశ్వాసంగా ప్రవర్తిస్తున్నానేమో అని. ఇక్కడ సుమారు 5 సంవత్సరాల నుండి నేనేమి చేయట్లేదు.
నేను ఆయన మీదనే కేవలము ఆనుకుని ఉన్నాను అని నేను తలస్తున్నాను. గడిచిన దినం అక్కడ నేను నిలబడి ఉన్నాను. అక్కడ వారు మా కొరకు ఒక నూతన గృహమును కట్టారు. సహోదరు మోస్లే వచ్చి దాని గురించి మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను, అది నా తండ్రి యొద్ద నుండి నాకు ఇవ్వబడిన చిన్న కానుక అని. అతడు ఏడవడం మొదలుపెట్టాడు. నేను చెప్పాను, చూడండి, మీరు మీ ఇండ్లను, భూములను, గృహాలను, తల్లులను, తండ్రులను విడిచిపెట్టినట్లయితే నేను గృహములను, భూములను, తండ్రులను, తల్లులను 100 రెట్లుగా ఇహమందు మీకు ఇచ్చెదను, మరియు రాబోతున్న నిత్య జీవమును ఇచ్చెదను అని ఆయన చెప్పాడు. నేను చెప్పాను, చూడండి, నేనెంతో ప్రియంగానూ ప్రేమించు మందిరము నేను విడిచిపెట్టవలసి ఉన్నది. అక్కడ ప్రభు నాకిచ్చిన గృహము, దానిని నేను విడవలసి ఉన్నది. ఆయన తిరిగి ఇది ఇచ్చున్నాడు అని నేను చెప్పాను. ఆయన ఆశ్చర్యకరుడు, అవునా అని నేనన్నాను. అతడు ఏడవడం ప్రారంభించాడు. నేను చెప్పాను, నేనిక్కడికి రావలసి ఉండెను, నేను వేరు కావలసి ఉండెను, ఈ ఎడారికి రావలసి ఉండెను అని అన్నాను. నేను తలంచాను, తేళ్లు, రాక్షసులు తప్ప మరేమీ ఉన్నటువంటి ఇక్కడకు, ఈ ఎడారికి దేవుడు నన్ను ఎందుకు తీసుకుని రావాలి? ఆశ్చర్యమే అది నేను అనుకున్నాను. ఇది ఎడారి మాత్రమే కాదు, ఇది వేడి ప్రాంతము. అయితే ఇది ఆత్మ సంబంధమైన ఎడారి. అయ్యో, సంఘాల్లో ఏలాంటి ఆత్మ సంబంధమైన జీవము లేదు. ఏంటి, నీ జీవితంలో ఎన్నడూ అలాంటిది చూడలేవు? మనం వెళ్ళుటకు ఎలాంటి ఆలయం లేదు, ఏమీ లేదు. ప్రజలు ఆత్మ సంబంధంగా సంపూర్తిగా నశించిపోయారు. అక్కడ వచ్చు ప్రజలలో నేనది చూశాను. వారి మధ్య వ్యత్యాసాన్ని చూడు, అది గమనించు. కాబట్టి దేవుని ఆత్మ కింద నీవుండు. నీ యొక్క జీవితము మృదుమధురముగాను నీటి యొద్ద ఉండవచ్చు. ఈ పచ్చిక వలెను లేత మొగ్గ వలెను ఉండును. ఆరిజోనాలో ఈ గడ్డి మొలవదు. ఈ చెట్లు నాగడి జముడు అయిపోతవి. వాటి ఆకులు ముడుచుకొని పోతవి, అతుక్కొని పోతవి, గుచ్చుకొని పోతవి. సంఘములో నువ్వు ఎండిపోయినప్పుడు అలాగుంటుంది నీ యొక్క స్థితి. ప్రతి ఒక్కరూ ఒకరు ఒకరు గుచ్చుకుంటారు, తెలుసా? గమనించు, నిన్ను నెమ్మది చేయుటకు వర్షపు నెమ్మది జలము నీకు అవసరమై ఉన్నది. ఆకులు కలిగినదై వచ్చిపో యాత్రికులు నీడను చేకూరుస్తుంది. కనుక ఒకట్లాగు చెప్పినది, బహుశా నీవు దేవుని యొక్క పనిని అపనమ్మకంగా చేస్తున్నావేమో. కనుక దర్శనం కొరకు నేను ప్రార్థించాను. మీడి నాకు కొత్త బైబిల్ తెచ్చినది. సహోదరు బ్రౌన్, ఓహియో నుండి వచ్చిన సహోదరు బ్రౌన్ నాకు ఒక కొత్త బైబిల్ తెచ్చాడు. 2 కూడా ఒకసారి క్రిస్మస్ సమయంలో తెచ్చారు. నేను వెళ్లిపోయి ఒక బైబిల్ తెచ్చుకున్నాను. నేను అనుకున్నాను, ప్రభువా, గడిచిన దినాల్లో నీవు ఉరీము తుమ్మీము ఉంటివి. వినండి, ఇది చెప్పనివ్వండి, ఇది కూటములలో టేపు చేయబట్టలేదు. ఆ కారణాన ఇది చెప్తున్నాను. ఇది చెప్పనివ్వండి, ఇది చేయొద్దు, అది మంచిది. అయితే నేను అడిగాను, ప్రభువా, ఒక కలకను వాడు కలకనట్లయితే దాన్ని ఉరీము తుమ్మీము వద్దకు తీసుకుని వెళ్లారు. మరి అది తెలియచేయబడినది. ఉరీము తుమ్మీము వెలుగును, అతీతమైన వెలుగును తిరిగి ప్రకాశింపచేసినట్లయితే కళ నిజమై ఉండెను. అయితే ఆ యాజక ప్రక్రియ మరియు ఉరీము తుమ్మీము తీసివేయబడినదని నిలిచిపోయినవి. ఇప్పుడు నీ యొక్క బైబిల్ గ్రంథమే ఉరీము తుమ్మీమై ఉన్నది. ప్రభువా, ఇది మరలా నేను చేయకపోదును కాక. అయితే నీవు నాకు ఒక దర్శనాన్ని దయచేయము. ఈ కళను నేను ఎందుకు కనుచున్నాను, అందును గురించి నీవు నాతో మాట్లాడమని నిన్ను అడుగుతున్నాను. నీకు ప్రార్థన చేస్తున్నాను. నేనేం చేశాను? నేను హాని చేసి ఉంటినా? ఈ లోకములో నేను ఎవరికైనా ఏదైనా చేశానా? నాకు తెలియచేయి. నేను వెళ్లిపోయి సరిచేసుకుంటాను. నేను పబ్లిక్ సర్వీస్ కంపెనీకి ఏదైనా అచ్చిన్నానా? వారికి కానీ లేక మరి వేరే వ్యక్తికి కానీ ఒకటి తప్పు చేశానా? నేను నీకు తప్పు చేసినా నాకు తెలియచేయి. నేను దాన్ని సరిచేసుకోగలుగుతాను. మనం ఇప్పుడే సరిచేసుకుందాం. ఇక కొద్దిసేపటికని ఆలస్యం చేయవద్దు. అది ఆలస్యం కావచ్చును. ఇప్పుడే మనం అది చేద్దాం. నేను చెప్పాను, నిశ్చయంగా ఈ యొక్క దేవుని వాక్యములో ఆదికాండం నుండి ప్రకటన వరకు ఒకటి ఉన్నది. అక్కడ ఒక అధ్యాయంలో నీవు వ్యవహరించినది అది సమాన ప్రాతిపదికపై ఉంటుందని నా యొక్క ప్రశ్న. ఒకరు ఒకటి చేసినట్లయితే అందును గురించి నీవు అతని వెంట ఉంటావు. అలాగైతే బైబిల్ గ్రంథములో ఆ స్థలాన్ని నేను త్రిప్పుతాను. ఒకరు వారేమి చేసినప్పటికీ అది నా మార్గానికి వాలి ఉంటుంది. నేనెక్కడ తప్పు చేశానో, లేక నీవు చేయమని చెప్పిన ఒకటి లేక చేయలేదు, అలాంటిది బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయంలో నన్ను చూడని అని అన్నాను. నేను కళ్ళు మూసుకున్నాను. అలాగే బైబిల్ గ్రంథము తెరవనిచ్చాను. లేఖనం పైన నా వ్రేలు పెట్టాను. ఆదికాండం 24:7. ఎలియాజరు అబ్రహాం యొక్క నమ్మకమైన దాసుడు, బైబిల్ గ్రంథములోని ఆదర్శవంతుడైన సేవకుడు ఇస్సాకుకు పెళ్లి కుమార్తెను తీర్చుటకై వెళ్ళుట. ఒళ్ళంతా పులకరించిపోయినది. నిజమే, అదే నా వర్తమానం యొక్క మిగతా భాగము. పెళ్లి కుమార్తెను బయటకు లాగుట. అతను చెప్పాడు, వీరిలో నుండి ఒకదానిని పెళ్లి కుమార్తెగా తీసుకుని రాకూడదు, కానీ నా స్వజనుల మధ్యకు వెళ్ళము అని అతను చెప్పాడు. అతను అడిగాడు, ఆమె నాతో రానని అని అనట్లయితే అని. అలాగైతే
ఈ ప్రమాణ విషయంలో నీవు బాధ్యుడు కావు అని అన్నాడు. అతను చెప్పాడు, ఆకాశమందుల దేవుడు నిన్ను నడిపించుటకు ఆయన దూతను నీకు ముందుగా పంపును. అతను నేరుగా వెళ్లిపోయి ప్రార్థిస్తున్నాడు. అతడు అందమైన రిబ్కాను కలుసుకున్నాడు. ఆమె ఇస్సాకు భార్య అయినది. సంపూర్ణమైన వర్తమానము. తిరిగి వాక్య వైపునకు వెళ్లి ఆ పెళ్లి కుమార్తెను తీసుకుని రమ్ము. అది విధి. అందుకే నేనిక్కడ ఉన్నాను. అదే నేను చేయుటకు ప్రయత్నించినది. పెళ్లి కుమార్తెను బయటికి పిలుచుట. అక్కడ కాలిఫోర్నియాలోనిది జ్ఞాపకముచ్చుకోండి. పెళ్లి కుమార్తె యొక్క ముందు చిత్రము అది ఇక్కడ నా యుద్ధ ఉన్నది. ఏ విధముగా పెళ్లి కుమార్తె ముందు పైకి వచ్చినది, ఆమె వెళ్ళుచున్నది చూశాము. తర్వాత ఇక్కడ కుమారి, అమెరికా కుమారి, ఆసియా మరియు భయంకరంగా కనబడుచున్న అవన్నీ. మరియు తరువాత అదే పెళ్లి కుమార్తె తిరిగి వెళ్ళినది. వారిలో ఒకరు అడుగులు తప్పి వచ్చారు. అడుగులోనే తిరిగి ఆమె ఉండుటకు నేను తెస్తున్నాను. ఇద్దరులో అది ఒకటి. అదే నేను చేయవలసి ఉండెను. ఆ పురుషుడి కొరకై పెళ్లి కుమార్తెను అడుగులో ఉంచుటకు, అతన్ని అనుసరించుటకు. దేవా, తిరిగి నేను ఇంటికి వెళ్తున్నాను. తిరిగి నా యొక్క వాగ్దానాలు పునరుచ్ఛరణ చేసుకుంటున్నాను. నూతనమైనవిగా ప్రారంభించాను అని నేనన్నాను. కాబట్టి దాన్నే మనం చేయుటకు ప్రయత్నించు ప్రణాళికలు. అందుకే నేనిక్కడ ఉన్నాను. మనం చేసినట్లయితే అది మంచి పని అవుతుందని నేను తలస్తున్నాను. 18న ప్రారంభిస్తే రానున్న వారములో రాబోతున్న ఆదివారం ఉదయం, రాబోతున్న ఆదివారం రాత్రి, అది ఆదివారం, ఆ ఆదివారంలోనే అది మంచిదని ఎంతమంది మీరు తలస్తున్నారు? ధన్యవాదాలు మీకు. మీరు నాకొకటి చేయరని కోరుతున్నాను. 28న కూటము ఉన్నదని అక్కడున్న వారు అనుకునుట మీరు గుర్తించితే మనమది చేయట్లేదని తిరిగి వారికి మరలా గుర్తింప చేయుడి. చెప్పండి, వారికి ఉత్తరం రాయండి, లేక ఏదో విధంగా తెలుపుడి. ప్రజలు వచ్చి నిరుత్సాహపడటం మనం ఇష్టపడం. అయితే సభామందిరం మనకు తీసుకోకపోయాము. చూశారా, మనమది పొందుకోలేకపోయాము. ఆ కారణము చేత ఆఖరి కూటము అనుకుంటాను. అక్కడ చాలా మంది ఉన్నారు. ప్రజలు ఎందరున్నారో మీకు తెలుసా? మనము అంత్య దినాల్లో ఉన్నాము. అంతే. వారన్నారు, వచ్చిన వారంతా పాఠశాలను గలబా తొందర చేస్తారు. వారు చాలా ముందుగా వచ్చారు. వారు అది ఇది చేశారు, మరేదో చేశారు. స్థలం నిండిపోయింది. అగ్నిమాపక దళము అది ఇది చేస్తారు. మీకు తెలుసు. కాబట్టి మనము ఆ యొక్క పాత్రలు, ఆ బూరలు వరుసలో ఉంచుదాము. వాటిని క్రమంలో ఉంచుదామనుకుంటున్నాను. నేను చేస్తానని నేను చెప్పను. ఇంకొక దాని క్రిందకు అది వస్తుంది. కాబట్టి బూరలు ఊదబడినప్పుడు పాత్రలు వస్తున్నవా? అయితే మనము సంపూర్తి కాలక్రమం నేరుగా ఉన్న దానిని తీసుకుని వద్దాము. దానికి కలిపి బంధిద్దాం. సహోదరుడే, దాన్ని తిరిగి వ్రాస్తూ నా కొరకై వ్యాకరణ రూపమున స్థిరీకరిస్తున్నారు. ఎంతమంది చదివారు? దానిలో ఏదైనా మీరు చదివారా? మీలో 2 3 సహోదరుడా వెయిల్, నీవు మంచి పని చేశావు. మంచి పని అది. నీవు సహోదరి వెయిల్ అది చేసింది అని అనుకుంటాను. నీవు రాశావు. ఆమె గమనించుడి, నేనన్ని వేళల్లో స్త్రీలకు వ్యతిరేకిని కాదు. అవును కదా సహోదరి వెయిల్? తర్వాత 15-20 నిమిషాలకు మనం ఇక్కడ లేఖనము చదువుదాము. నా దగ్గర చిన్న పుస్తకం ఉంది. సహోదరి వెయిల్ కు లేక ఎవరది, లేక రాయ్ బోర్డర్స్ కు నేను చెప్పాలనుకుంటున్నాను. సహోదరు వెయిల్ నాకై పుస్తకం తెచ్చాడు. ఒక చిన్న పాఠ్య పుస్తకంగా నేనది చేయాలనుకుంటున్నాను. అయితే నేను పిలుచుచున్న వివరణ పట్టిని ఎవరైనా ఎప్పుడైనా చూచినట్లయితే, ఉదాహరణగా నేను వేకువ చుక్కను గూర్చి బోధించాలనుకున్నాను. నేను నక్షత్రాలను గీస్తాను మరియు ఒకదాని గురించి నేను మాట్లాడుకుంటే అన్ని ఇక్కడ గుర్తులు ఒంటరి టింకర గీతలు చేస్తాను. అదేంటో ఎవరికి తెలియదు. నేను బయట ఉంటే నేను దేని గురించి అయినా తలస్తాను. నేను రహదారి పైన నడపవలసి ఉన్నది. కొన్నిసార్లు కారు పైకి క్రిందకు ఎగురుతుంది. దీన్ని కొంచెం క్రిందకు దించుతాను. అది ఇది చేస్తాను. ఈ చిన్న గుర్తులు చేసి వంతెనలు తదితరమైనవి అన్ని విధాలైనవి దాటుతాను. నక్షత్రమును క్రిందకు వచ్చుటకును గుర్చి నేను బోధించినట్లు అది ఉంటుంది. ఇంకా పిరమిడ్ ను పెడతాను. ఇక్కడ గీస్తాను. దాని మీదకి వస్తున్నట్లుగా 5 కొనాలు గల దావీదు నక్షత్రమును పెడతాను. ఆ విధముగా లేఖనాలు ఎక్కడికి వెళ్తుంది నాకు తెలుసు. మోషే ఒకటి చేశాడు. అవి చిన్న టర్కీ కోడి అడుగులు వంటివి. అందులో చాలా నా యుద్ధం ఉన్నది. ఈ ఉదయం నేను ఇక్కడ వెనుక ఉండి ఈ అంశం పైన కొద్ది నిమిషాలు నేను మాట్లాడుకున్నాను. దాని వివరణ పైన బహుశా అవి నాకు 20 నిమిషాలు పడుతుంది. తరువాత ఈ రాత్రి సహోదరు నెవిల్ యొక్క పరిచర్యను నేను తీసుకోవడం లేదు. నేను ఈ రాత్రి విశ్రాంతి తీసుకుని అతనివి నేను వినబోతున్నాను. ఆ తర్వాత ప్రభుచితమైతే తరువాత ఆదివారం ఉదయం కూడిక ప్రారంభిద్దాం. మీరంతా నాకు సహాయం చేయండి. మనం ప్రార్థిద్దాము, ఎందుకంటే అది నా హృదయంలో ఉన్నది. వారన్నారు, సరే మనమంతా లూయిస్విల్ లేక న్యూ ఆల్బనీకి వెళ్దాము అని. అయితే కూటము జెఫర్సన్విల్ కొరకు మరొక సమయాల్లో లూయిస్విల్ న్యూ ఆల్బనీలో వెళ్దాం. అయితే
ఇది ఇక్కడ జెఫర్సన్విల్ లో ఉండవలసి ఉంది. ఒక్క నిమిషం మనము తల్లవంచుకుందాము. సుమారు ఇక్కడ నేను 30 నిమిషాలు మీతో మాట్లాడుచుంటిని. ఆయనతో ఒక్క క్షణం మాట్లాడదాము. ప్రభుని యేసు, మేము నిజముగా మా తలంపులకు మించిన, మా గ్రాహ్యానికి మించినటువంటి ఆశీర్వదించబడిన ప్రజలము. ఎందుకనగా మా మధ్య ఎవరైనా ఘనుడైన వాడు ఉన్నట్లయితే, ఉదాహరణగా మరొక దేశానికి చెందిన ఒక ఉద్యోగి బృందములినా లేక ఒక విధమైన రాజ్య రాయబారి ఉండినా, అటువంటి గౌరవనీయమైన వ్యక్తి మా మధ్య ఉండుట అది ఘనమైన విషయముగా మేము తలస్తున్నాం. అయితే ఈ దినాన పరలోకపు దేవుడే మా మధ్య ఉండుట మాత్రము కాదు గాని మాలో ఉన్నాడు. ఆయన జీవాన్ని మాలో జీవింపచేసి జీవించుచున్నాడు. ప్రభువా, అందుకొరకై మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాము. బహుశా అది మా యొక్క గ్రాహ్యానికి అతీతమైనది. అయితే ఆఫ్రికాకు వెళ్ళుట, ఈ కొద్ది దినాలు ఇండియానాలో స్థిరపరచవలసిన విషయాలను గుర్చిన ప్రయత్నాలు, ఆ కూటాలను గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. మరియు ప్రభువా, ఏదొక విధముగా ఆ దర్శనము నెరవేరినట్లుగా ఆ గుడారం వద్దకు నడిపించినది నీవే కావచ్చును. కాబట్టి నీ యొక్క చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించును కాక, కనుక మేము ఎరిగినంత వరకు ఈ మార్గానికి దానిని మేము అప్పజెప్పుకున్నాము. కనుక ప్రభువా, నీ యొక్క చిత్తానికి ఏదైనా వ్యతిరేక్తముగా ఉన్నట్లయితే నీ యొక్క సంపూర్ణ చిత్తమే చేయుటకై అట్టి దాన్ని మాకు తెలియచేయము. తదుపరి ఈ కొద్ది నిమిషములు మమ్ము ఆశీర్వదించుము. ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి మాతో మాట్లాడము. ఎందుకనగా నీ వాక్యమే సత్యము. యేసు నామములో మేమిది అడుగుచున్నాము. ఆమేన్. బైబిల్ గ్రంథంలోని మార్కు సువార్త 8వ అధ్యాయానికై చెప్పుదాము. సహజంగా ఎప్పుడు మనము బయటకు వెళ్తాము? 12 గంటలకు. మంచిది. వాక్యమును గురించి కొద్ది చిన్న వర్తమానమును ఇక్కడ నేను మీతో మాట్లాడతాను. అక్కడ గుర్చి తదితరమైన వాటిని గురించి సాక్ష్యం పలికిన తర్వాత మార్కు 8వ అధ్యాయం 34వ వచనం నుండి ప్రారంభించి 38వ వచనం వరకు 38 తీసుకుని మిగతా అధ్యాయం ఆయన ఏమని చెప్పాడు నేను చదువుటకు ఇష్టపడుతున్నాను, ఎందుకంటే అది సత్యం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపకోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకుని కోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చియు నా మాటల గూర్చియు సిగ్గుపడేవాడెవడో? వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పాను. అక్కడి నుండి చిన్న పాఠమును నేను తీసుకోవాలనుకుంటున్నాను. అది అలాగైతే దాని నేను సిగ్గుపడుట అని పిలుచుచున్నాను. దాన్ని నేను ఇష్టపడుతున్నాను. మీకు తెలుసా, నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో అతని గూర్చి నేను సిగ్గుపడదును. సిగ్గుపడుటను మాట ఇంకా కలవరపరచబడుట అని కూడా అనువదించబడుతుంది. మీకు తెలుసా, మిమ్ములను కలవరపరచుట అనున్నది ఒకటి, మీరు ఎదుర్కొనేటప్పుడు సిగ్గుపడతారు. సిగ్గుపరచబడుట అనున్నది చేయు మరొక విషయం. నీవు దేని గురించి మాట్లాడుతున్నావో అది నిజము కాదని కూడా తెలుపుతుంది. నీవు దేని గురించి మాట్లాడుతున్నావో అది నీవు ఎరిగినట్లయితే, నీవు దేని గురించి మాట్లాడుతున్నావో అందును గురించి నిశ్చయత నీకున్నట్లయితే ఎవరికైనా నీవది చెప్తావు. నీవు సిగ్గుపడవు. అయితే స్థానములో నుండి నిన్ను బయటికి నెట్టివేస్తారని నీవు భావించితే అది నిజంగా నీవు అలాగేనని చూపిస్తుంది. ప్రత్యేకించి నేను మాట్లాడినటువంటి పాఠమైన వాక్యముల గురించి సిగ్గుపడుట అను దాన్ని గురించి ఆ దినాన అనేక మంది ఉందురని నీవు గమనించు. ఆయన వాక్యము ఒక్కటే. ఆదిందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. నిన్న నేడు యుగ యుగములు ఒకటి రీతిగా ఉన్నాడు. కనుక నన్ను గుర్చియు నా యొక్క వాక్యమును గుర్చి సిగ్గుపడేవాడెవడో ఆయన వాక్యం ఒకటై ఉన్నారు. కనుక ఈ పాపయుక్తమైన ప్రస్తుత తరంలో ఆయన వాక్యం గురించి సిగ్గుపడుట అతని గురించి నేను సిగ్గుపడదను. ఈ రోజు మనం గమనిస్తున్నాము, నీవు క్రైస్తుడువా అని ఒకరు అడిగితే అదెంతో ప్రజాదరణయగు సంగతి. అది ఓ నేను క్రైస్తవును అని చెప్తాడు. చూశారా?
నమ్మిన వారి వల్ల ఈ సూచకులు కనబడను అని చెప్పబడినట్లు దేవుని వాక్యమును నీవు నమ్ముతున్నావా? ఓ, చివరికి సేవకులు సహా ముఖం మార్చుకుంటూ చూశారా? దైవిక స్వస్థత గురించి చెప్పుటకు నీవు సిగ్గుపడుతున్నావా? సంపూర్ణ సువార్తను గురించి నీవు సిగ్గుపడుతున్నావా? నీ యొక్క పెంతెకోస్తు అనుభవాన్ని గురించి నీవు సిగ్గుపడుతున్నావా? అది ఆయన వాక్యమును గురించి సిగ్గుపడుట. నీలో అదే ఆయన వాక్యము నీలో శరీరధారి అవుట. కనుక ఆయన వాక్యము ప్రతి ఒక్క తరము కొరకు దానికదే జీవించవలసి ఉన్నది. మోషే యొక్క దినాలలో అది దానికదే జీవించినది. ఎందుకనగా ఆ దినమున హెబ్రీ 1వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని. ఆ యొక్క ప్రవక్తలు సంఘము ఎంతగానో సమ్మిళితమైపోగా ఆ యొక్క ప్రవక్తలు ధైర్యశాలురైన దేవుని యొక్క ఆ వర్తమానికులు ఏ సంఘము కాకుండా, ఏ సంఘశాఖ కాకుండా, ఏ సంస్థాపకము కాకుండా మరి ఏది లేకుండా వారు వచ్చారు. రాజులను ప్రతిఘటించారు, రాజ్యాలను సంఘాలను అన్నింటినీ ఎదిరించారు. యాజకులు ఎదురుకు తీసుకుని రాబడి వారు సిగ్గుపడలేదు. కారణం వారు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అన్న దాని మీద కలిగి ఉండేది. వాక్యం యొక్క ఒక భావనను ప్రవక్తను నీవు గమనించితే, పాత నిబంధనలో యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని అతడు చెప్పినప్పుడు, ఇప్పుడు అతని గమనించు, అతను నేరుగా దేవుని స్థానం యొక్క వాగ్వేలోనికి వెళ్ళుచున్నాడు. నీవు గమనించు, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది అతని ముందు పెట్టబడగానే దేవునిలోనికి అతడు పడిపోయాడు, దేవుని వలె ప్రవర్తించాడు. ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడుచున్న యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడన్న వర్తమానమును అతడు ఇస్తాడు. పాత నిబంధనల ప్రవక్తలు ఆ వర్తమానంతో వారు వచ్చుట నేను ఆలోచన చేస్తున్నాను. అది రాజులను కలవరపెట్టినది, అది ప్రజలను ఇబ్బంది కలుగు చేసినది. యాజకులు సహా వారు గలిబిలైపోయారు. ఎందుకనగా వారు మత సంబంధమైన మనుష్యులు, నాయకులై ఉండేది. ఆ రీతిగా వాక్యం రాగా అది వారిని బట్టబయలు చేసింది. వారు కలవరపడిపోయారు, లేక సిగ్గుపడ్డారు. చాలాసార్లు మనం అది చూస్తాము, చాలాసార్లు కాదు, ఈ దినమందు చాలా తరచుగా చూస్తాము. ఆ మనిషి నీవడిగితే నేను క్రైస్తవులను అంటాడు. నీ విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితివా? ఓ చూస్తున్నారా? దాని గురించి వారు కలవరపడిపోతారు. ఒకరన్నారు, అక్కడ ఆ కేకలు పెడుతూ ఆ దైవిక స్వస్థత అదంతా చేస్తున్న ఆ గుంపుకు మీరు సంబంధించిన వారా అని అడిగారు. చాలాసార్లు క్రైస్తవులు బలపరుచుకుంటారు. వారికి ఒక సంఘశాఖ ఉన్నట్లయితే వారు ప్రకటించుకోవటానికి ఆశపడతారు. నేను బాప్టిస్టును, నేను ప్రెస్బిరియన్ను, నేను లూథరన్ను అని చెప్పుకుంటారు. దాన్ని గురించి వారు సిగ్గుపడరు. అయితే ఒక క్రైస్తవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటాడు. తరువాత వారు సిగ్గుపడతారు. నేను ఏ సంఘశాఖకు చెందినవాడిని కాను, చూశారా అని చెప్పడానికి వారు సిగ్గుపడతారు. మిగతా లోకం వల్లే ఉండాలనుకుంటారు. ఒక సంస్థను పోలిన వారిగా ఉంటారు. అది ఈ మధ్యనే అందులోకి వచ్చినది. లూథర్ యొక్క దినాలలో లూథర్తో నీవు గుర్తించబడాలనుకుంటే, లేక లూథర్ యొక్క అనుచరుడుగా నీవు ఉండాలనుకుంటే, అది కేథలిక్ సంఘము ద్వారా అది మరణమే అవుతుంది. వెస్లీ యొక్క దినాలలో ఆంగ్లికన్ సంఘాన్ని నీవు తిరస్కరించడానికి తెలియబడితే, ఆంగ్లికన్ వారి వలన అది ఖచ్చితంగా మరణశిక్షగా పరిగణలోనికి వస్తుంది. నువ్వు మెథడిస్టుగా ప్రకటనగా చేయబడితే పెంతెకోస్తు యొక్క దినాలలో నువ్వు పెంతెకోస్తు అని చెప్పుకున్నట్లయితే అదెంతో నీకు సిగ్గవుతుంది. ఎందుకంటే చాలా త్వరగా నీవు పరిశుద్ధ గుండ్రాయిగా, లేక ఒక భాషలో మాట్లాడేవానిగా, లేక అటువంటిదేదో ఒకదానిగా నీవు లెక్కించబడతావు. ఇప్పుడు వారు నిర్మాణాత్మ చేశారు, మిగతా గుంపులోకి వెళ్లిపోయారు. ఇప్పుడు బయటికి పిలువబడి సమయం వచ్చినప్పుడు అనగా దానిలో ఏ ఒక్కదానికి నీవు చెందినవాడవు కాదు. నేను పెంతెకోస్తును అని చెప్పుకోవడం చాలా గొప్పైపోయినది. నేను ప్రెస్బిరియన్ను, లూథరన్ను అని చెప్పుకోవడం ఎంతో గొప్పైపోయింది. అయితే నువ్వు బయటికి వచ్చి వాక్యము కొరకై నిలబడు సమయం వచ్చినప్పటికీ ఇప్పుడేంటి? నేను దానిలోని దేనికి చెందినవాడును కాను. అది కలవరపెట్టుట. యేసు చెప్పి ఉండెను, మీరు నన్ను గురించి సిగ్గుపడినట్లయితే నేను మిమ్మల్ని గురించి సిగ్గుపడతాను. ఎందుకని ఆయన నిన్ను గురించి సిగ్గుపడాలి? ఎందుకంటే నీవు ఆయనకు సంబంధించావని చెప్పుకుంటున్నావు కాబట్టి ఆయన నీవు అనుసరించట్లేదు. నేను ఈ విధంగా చెప్పినట్లయితే, ఈ చిన్న బిడ్డ అతడు నా కుమారుడు అని అతడు వెనుకకు తిరిగిపోయి, ఎవరు? నేను నీ కుమారునా? నన్ను గూర్చి ఏమనుకుంటున్నావు అని అతడు చెప్తే అది నన్ను కలవర పెడుతుంది. అది నీ కుమారుని గురించి కూడా.
అలాగున్నది పిలువబడే క్రైస్తవము ఈనాడు. నీవు దాన్ని సంఘశాఖ పేరుతో నామకరణ చేస్తే సరే, ఒక సంఘశాఖ యొక్క పితృత్వాన్ని వారు అంగీకరిస్తున్నారు. అయితే దేవుని యొక్క వాక్యపు పితృత్వాన్ని అంగీకరించడం రాగా, అనగా క్రీస్తును లేదు వారు కలవరపడతారు. అవును నేను భాషలతో మాట్లాడుతుని, అవును నేను దర్శనాలు చూచితిని, అవును దైవిక స్వస్థత నేను అంగీకరించుచున్నాను, అవును నేను ప్రభువును స్తుతించుచున్నాను, నేను అన్ని సంస్థాపనకు దూరంగా ఉన్నాను, అలాంటి దానికి దేనికి నేను తలవంచను, నేను క్రీస్తు యొక్క దాసుడును అని వారు చెప్పుటకు ఇష్టపడరు. అయ్యో, అది వారిని ముక్క చెక్కలుగా చేస్తుంది. గడిచిన రాత్రి షికాగోలోని ఫుల్ గాస్పెల్ బిజినెస్ మ్యాన్ వారి యొద్దకు ఒక గొప్ప బోధకుడు వచ్చాడు. ఇది చెప్పడానికి ఇక్కడ ఒక నిమిషము నేను నిలుపు చేయనా? క్షమించండి. అయితే చాలా మంది అనుకుంటారు, నేను కూడా అనుకుంటాను, మనం దేన్ని గురించి మాట్లాడుచున్నాము, బైబిల్ యొక్క సత్యము అక్కడ ప్రజల యొద్దకు వెళ్ళకూడదు. అయితే అది జరుగుతుంది. కొన్నిసార్లు దాన్ని గురించి పైకెత్తుతారు. అయితే నిజంగా అది వారి యొక్క భావం కాదు. నీవెక్కడ నిలబడ్డావో అది తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. కొందరు త్రాగుబోతుల గుంపు క్రైస్తవ్యము లేదని వాదన పెట్టుకున్న కథ వల్లే అది ఉంటుంది. ఒక అతను అన్నాడు, అక్కడున్న ఆ ఒక్కరు ఎవరో నాకు తెలుసు, అది నా భార్య అన్నాడు. సరే, అది నేను నమ్మట్లేదు అని అతను అన్నాడు. రా, మనమందరము నిజంగా త్రాగిన వాని వల్లే నటిద్దాం అని మిగతా వారంతా అన్నారు. ఆ ఇంటికి వెళ్లిపోయారు. వారు చేయగలిగినంతా చేశారు. కొన్ని కోడిగుడ్లు ఉడకబెట్టమని వారికి చెప్పారు. తరువాత అతడు వాటిని నేలపై విసిరివేశాడు. అంతకంటే మంచిగా గుడ్లు ఉడకబెట్టుట మీకు తెలియదా అని అన్నాడు. ఇంట్లో తిరుగుతూ ఉన్నాడు. మరి గదిలోకి వెళ్లిపోయాడు. కుర్చీలో కూలబడ్డారు. అక్కడ ఒకరు ఇల్లు ఊడ్చుట శబ్దం విన్నారు. ఒక్క మాట మాట్లాడలేదు. ఆమె చిన్న పాట పాడుకుంటుంది. లోకమంతటి విముక్తి కొరకై యేసు ఒక్కడే సిలువ మోయవలనా? ప్రతి ఒక్కరి కొరకు సిలువ ఉన్నది, నా కొరకు సిలువ ఉన్నది. ప్రతిష్ఠబడిన ఈ సిలువ నేను మోయుదును, మరణము నాకు విడుదల ఇచ్చు వరకు. తర్వాత కిరీటం ధరించుకుంటూ గృహానికి వెళ్ళుదును. ఆ త్రాగినొకడు అక్కడున్నాడు. నేనేమి నీకు చెప్పాలి? అతడు అన్నాడు, ఆమె క్రైస్తవురాలు. చూశారా, కేవలం వారు ఆమెను పరీక్షించుచున్నారు. కొన్నిసార్లు లోకం నిన్ను పరీక్షించుట నేను కనుగొంటున్నాను. కాబట్టి గత ఆదివారం రాత్రి వరకు అని అనుకుంటాను, లేక శనివారం రాత్రి వరకు ఇది జరుగుతుందని నేను అనుకోలేదు. ప్రజల పేరులతో పిలవడము నా అంశము కాదు. అయితే అతను పరీక్షిస్తున్నాడు, ఖచ్చితంగా విరోధంగా పనిచేయుటకు. ఆ సంఘములను నేను ఆ యొక్క విశ్వవ్యాప్తమైన కదలికను దూరంగా ఉంచుటకు ప్రయత్నిస్తున్నాను. అయితే ఈ మనుషుడు అక్కడ వాటిని పెట్టుటకు ప్రయత్నిస్తున్నాడు. కనుక అతడు క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారి నిమిత్తం మాట్లాడుతున్నాడు. అందుకై నాకొక కూటము షికాగోలో ఉంటుందని అనుకుంటున్నాను. మరి నేనది తీసుకోకుండా రీతిగా నేను ఆఫ్రికాలో ఉంటానని తలస్తున్నాను. ఇతడు అక్కడ నిలబడి అన్నాడు, ఇప్పుడు భూమి మీద మహా గంభీరమైన కదలిక ఉన్నది. ఎన్నడూ లేని గొప్ప సంగతి ఉన్నది. విశ్వవ్యాప్తమైన క్రైస్తవ సంఘానికి చెందిన కదలిక ద్వారా తిరిగి కథలిక సంఘంలోనికి తిరిగి వచ్చుచున్నవి. కథలికులు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. దయ్యం యొక్క ఎటువంటి ఊరో చూడుడి. ఈ యొక్క నాయకుడు సహోదరు షెకారియన్, ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ వారి అధ్యక్షుడు, మనుషులు కూర్చున్న తర్వాత తాను లేచి నిలబడి, మనము దాన్ని వినిన విధానము కాదిది అని అన్నాడు. అతడు అన్నాడు, సహోదరు బ్రహాం మనతో అన్నాడు, విశ్వవ్యాప్తమైన క్రైస్తవ సంఘానికి చెందిన ఈ కదలిక వారందరినీ మృగం యొక్క ముద్రలోనికి తీసుకుని వెళ్తుంది. ఆ మనుషుడు వేదిక పైన కూర్చున్నాడు అన్నాడు, అది మృగము యొక్క ముద్రలోకి నడిపిస్తుంది అన్నాడు. అతడు చెప్పినది సత్యమని చెప్పుటకు మనము ఇష్టంగా వింటున్నాము. మరియు అతడు చెప్పాడు, మీలో ఎంతమంది సహోదరు బ్రహాం వచ్చి దాని యొక్క సత్య సంబంధముల గురించి మీకు తెలుపునని వినాలని ఎంతమంది మీలో ఇష్టపడుతున్నారు? లేచి నిలబడండి. అక్కడ 5,000 మరెక్కువ మంది ఉన్నారు. వారు కేకలు పెడుతూ అరుస్తూ ఒక్కరోజు రమ్మనండి అని అన్నారు. సోదరు కార్ల్ విలియమ్స్ నన్ను పిలిచి చెప్పాడు, సోదరు బ్రహాం అబ్బాయ్, ఆ గుంపులోకి నేను వెళ్ళాను అన్నాడు. $100 బిల్లులు కట్టలుగా నా చేతిలో పెట్టి నీ యొక్క విమానపు టికెట్కు తిరిగి వచ్చుటకు ఇచ్చారు అని చెప్పాడు. చూశారా, ఒక్క రోజుకు. చూస్తున్నారా, ఆ ప్రజలు, ఆ వాక్యము ఎక్కడో మన మెరుగున దానిలోకి లోపలికి వెళ్తుంది. అవును. అయితే చూడండి, లోకము దాని యొక్క ఎంతగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, సంఘ శాఖలు దానికి ఎంత వ్యతిరేకముగా ఉన్నప్పటికీ అది సత్యమే అని దేవుడు దాన్ని రుజువు చేయుచున్నాడు. చివరిగా గంభీరమైన సమయము దానిని తాకినప్పుడు బహుశా మనము అనుకున్న సంగతులు జరుగుతవి. అవును, నీవది నిశ్చయం చేసుకోలేదని తెలుపుతుంది. నీవు కలవరం చెందితే అంశాన్ని గురించి నీవు తర్కించలేవు. దాని గురించి నీవు సిగ్గుపడబోతున్నట్లయితే వాదం పెట్టుకోలేవు, నిగ్రహించుకుంటావు. అయితే పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక మనిషి, దేవుని యొక్క నిండైన బలముతో నిండిన ఒక మనిషి
తన హృదయంలో దేవుని ప్రేమ గల ఒక మనిషితో కొన్ని నిమిషాలు మాట్లాడి అతని హృదయంలో ఉన్న ప్రేమను గురించి ఒకటి సంబోధించకుండా ఎలాగ ఉండగలడు? చూశారా, అక్కడ జరిగినది ఒకటి ఉన్నది. నీవది చేయలేవు. యేసు మాట్లాడినటువంటి చెడదినము ఇదే కావలసి ఉన్నది. వారిలో కార్యరూపణ జరుగుతున్న వాక్యమును గురించి, దేవుని ఆత్మను గురించి ప్రజలు సిగ్గుపడరు. అయితే సత్యము ప్రజల ఎడల బహిర్గతమైన తర్వాత అప్పుడు దేవుడు తానే వాక్యము ద్వారా ఆయన బయలుపరుచుకుంటాడు. ఎవరైనా ఏ విధమైన వాదనలు వినిపించగలరా? ఎన్నో వాదనలు ఉన్నవని వాదించినటువంటి ఈ దినాలలో మనం ఉన్నాము. అదెంతో భయంకరం. అయితే చూడండి, అక్కడ సత్యం ఉన్నట్లయితే అది వాక్యము ద్వారానే ఉండవలసి ఉన్నది. ఎందుకంటే అన్ని రకాలైన సంగతులున్నవని వారు వాదిస్తారు. ప్రజల్లో నుండి, మనుషుల్లో నుండి నూనె కారడం, వారి చేతుల్లో నుండి రక్తం రావడం, స్త్రీలు వారి వెనుక ఈ రక్తము ఉండడం, వారి చెప్పుల క్రిందగా కారడం, వారి చెప్పులు తీసి నూనె పోయడం, మరియు కప్పలు ఎగురుకుంటూ వేదిక మీదకి దూకడం, అటువంటివన్నీ కూడా. ఆ విధమైనది ఏది బైబిల్ గ్రంథంలో లేదు. బైబిల్ గ్రంథంలో అటువంటి వాగ్దానము లేదు. ఒకటి మాత్రమే చెప్పబడినది, కడవరి దినముల్లో సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని మోసపరచు ఆత్మ వచ్చును అని. అయితే దానికైతే ఎటువంటి లేఖనము లేదు. అయితే అసలైన నిష్కలంకమైన దేవుని యొక్క వాక్యము దేవుని వల్ల నిర్ధారించబడినది. ప్రాతిపదికమైన ఆవైపునకు మరి ఒక గుంపును అది కలవరపెట్టినట్లు అగుపిస్తుంది. చూశారా, దాన్ని గురించి ఒక కలవరపాటు ఉండుట. ఎవరైతే నిజంగా అసలైన క్రైస్తవుడు అవుతాడో అటువంటి పురుషుడు గాని, స్త్రీ కాని, బాలుడు గాని, బాలిక గాని, అట్టి వారికి అది వాస్తవమవుతుంది. పరిశుద్ధాత్మిక బాప్తిస్మం గురించి దేవుడు వాగ్దానం చేసినప్పుడు నీవు అది పొందుకుంటావు. ఒకటి నీలో అక్కడ స్థిరపరుస్తుంది, మరి ఏది దాన్ని స్థానాన్ని తీసుకోదు. ఒక మనుషుడు దేవుని కలిసినప్పుడు ఉద్రేకపూరితమైన పని వలన, ఒక ఆహ్లాదపూరితమైన దాని వలన, ఒక విధమైన మత సంబంధమైన సిద్ధాంతం వలన కాదు, ఒక మతబోధ సిద్ధాంతం వలన కాదది, లేక తను ఆదరణ పొందుటకై తాను అంగీకరించిన దాని వలన కాదు. అయితే మోషే వచ్చినట్లుగా అతడు నిజముగా ఆ స్థానానికి వచ్చినట్లయితే, అనగా ఎడారి వెనుక భాగానికి ముఖాముఖిగా దేవుని కలుసుకుంటకు, మరి నీతో మాట్లాడు స్వరము నీవు చూస్తావు. ఖచ్చితముగా వాక్యముతో, గడియ యొక్క వాగ్దానముతో ఒకటి నీకది చేస్తుంది. చూశారా, నీవు దాని గురించి సిగ్గుపడవు. అది నీకు ఒకటి చేస్తుంది. తరువాత 15 నిమిషాల కొరకు మనం అది చూద్దాము. అటువంటి అనుభవాన్ని పొందుకున్న కొందరున్నారు. ఈ దినమందు నేను మీతో మాట్లాడుతున్నాను. ఒక సంఘముగా కాదు, సంఘ శాఖగా కాదు, వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను. ఈ మందిరానికి మీరు వచ్చారని కాదు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కాదు. ఒకానొక దినమున ఈ జీవితం యొక్క అంతమునకు మీరు రావలసి ఉంటగా, మృతులుగా, మర్త్యులుగా నేను మీతో మాట్లాడుతాను. నేనెక్కడ ఉండకపోవచ్చు, ఇంకొక బోధకుడు అక్కడ ఉండకపోవచ్చు. అయితే మిమ్మల్ని కలుసుకోగలిగిన ఒక్కరే ఒక్కరు అక్కడ ఉంటాడు, ఆయన దేవుడు. మీరు వినుడి, నా యొక్క భార్య ఒక మంచి క్రైస్తవురాలు అని కాదు, లేక నా యొక్క భర్త ఒక మంచి క్రైస్తవుడని కాదు. అయితే దేవునితో నేను సరిగా ఉన్నానా? ఆ విధంగా నేను దేవుని కలుసుకున్నానా? నా సంఘ కాపరి దేవుని కలుసుకున్నందుకు కాదు, లేక నా సంఘ పరిచారకుడు దేవుని కలుసుకున్నందుకు కాదు. అయితే నేనాయన కలుసుకుంటున్నా, నేను కేకులు పెట్టినందుకు కాదు, నేను భాషలతో మాట్లాడేందుకు కాదు, కానీ ఒక వ్యక్తిగా నేనాయన్ను కలుసుకుంటేనే. అప్పుడు నీవెన్నడూ అందరి గురించి సిగ్గుపడవు. ఎంతో పరిపూర్ణమైనది, పవిత్రమైనది, నిజమైనది ఒకటి ఉన్నది. జ్ఞాపకముచ్చుకో, దేవుని వలె ప్రవర్తించు ఒక ఆత్మను నీవు కలుసుకొనవచ్చును. అది ఇది లేక మరేదో చేయు ఆత్మను నీవు కలవచ్చును. కొద్దిగా దాన్ని అనుసరించి అది ఏ విధంగా దేవుని యొక్క వాక్యముతో పోలికకు ఉన్నదో చూడు. నీవు రక్షించబడ్డావని, నీవు మహిమగల భావనను చేకూర్చి నిన్ను అరుపులు కేకలు పెట్టు చేయ ఒక ఆత్మ నీవు కలయవచ్చు. అయితే వాక్యమును వ్యతిరేకించుకు వస్తే, వాక్యమునే వ్రాసిన పరిశుద్ధాత్మ తన స్వంత వాక్యమును ఏ విధంగా విసర్జించను, ఆ యొక్క ఆత్మ దేవుని యొక్క ప్రతి వాగ్దానాన్ని ఆమేన్ అను దానితో తప్పక ఉచ్చారణ చేయవలసి ఉన్నది. అది అలాగూ కాకపోయినట్లయితే నీవు దేవుని కలుసుకునలేదు, నీవు మోసపరచు ఆత్మను కలుసుకున్నావు. ఈ దినమున లోకము దానంతటితో నిండి ఉన్నది. అయితే దేవుడు దిగివచ్చి ఒక వివరణ చేసినట్లు నీవు చూచితే, అనగా ఆయన ఒకటి చేయుట, అది మరలా వెనుకకు వచ్చి అది చేయును. సమయం తర్వాత సమయం, అప్పుడు నీవు దేవుని నిజమైన ఆత్మను కలిగి ఉన్నావు. బైబిల్ గ్రంథమును వ్రాసిన పరిశుద్ధాత్మ ఒక మనిషి మీద ఉండి తర్వాత వెనుకకు తిరిగిపోయి, అది సరికాదు,
అది మరొక దినానికి సంబంధించినది అని ఎలాగో తృణీకరించును? అతడు చెప్పాడు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. అది అపోస్తుల కార్యము 2:38. అట్టి దానికి వ్యతిరేకమైన దానిని ఆత్మ ఎందుకు అంగీకరించును? మరలా అది దేవునిది అని ఎలాగూ చెప్పును? యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడని హెబ్రీ 13:8 చెప్పుచున్నప్పుడు ఒకరు ఈ విధంగా చెప్తే, ఓ ఆయన వేదాంతి అని నేను నమ్ముతున్నాను, ఆయన మంచివాడని నేను నమ్ముతున్నాను, ఆయన ప్రవక్త అయితే ఆయన యొక్క శక్తి ఎంతవరకు? నా కుమార్తె రెబెకాతో వెలుచున్న జార్జ్ స్మిత్ తో గడిచిన రాత్రి నేను మాట్లాడుతున్నాను. ఒక మంచి బిడ్డ మందిరంలో ఇక్కడ పాట పాడాడు. అతను ఒక బాప్టిస్ట్ అబ్బాయి. అతని తీసుకుని దానిలో నుండి నా పేరును తీసివేయము, దానితో నాకిక పని లేదు అనున్నది. అక్కడ కొండలపైనున్న ఈ ప్రత్యేకమైన బాప్టిస్ట్ ఆలయంలో వారికి ఒక సమావేశం ఉన్నది. వారెంతో వ్యతిరేకులు నాకు. అక్కడున్న వారందరికీ కూడా వారు నాకు వ్యతిరేకము కాదు, అది ఈ వాక్యమునకు వ్యతిరేకము. నేను ఒక మనిషిని, నాకు వ్యతిరేకముగా వారు ఏమి చెప్పరు. నేను వారికేనాడు బాధ కలగ చేయలేదు. అయితే వారు భయపడినది దానికి. చూశారా, ఈ కూటమును వారు అక్కడ పెట్టుకున్నారు. ఎక్కడైతే చల్లగా ఉంటుందో అక్కడ ఒక కొండల పైన ఈ గంభీరమైన సమావేశం జరగటానికి ఆఖరి 3 రాత్రుల కొరకు ఒక మిషనరీని తెచ్చుకున్నారు. జరిగిన విషయం ఏంటంటే, ఈ మిషనరీ లేచి నిలబడి మార్కు 16కు వచ్చి, ఈ రోజు చాలా మంది ప్రజలు దైవిక స్వస్థతను నమ్మిన వారు ఉన్నారు అని అతడు అన్నాడు. అతడు చెప్పాడు, నేను ఇండియాలో ఉంటుంది, నేను ఒక ఇండియా వాడిని. ఇక్కడ సంయుక్త రాష్ట్రం నుండి వచ్చిన ఒక మనిషి, సహోదర్ బ్రహాం అని పేరు గల మనిషి వచ్చాడు. సంఘ కాపరి కథలకు ప్రారంభించాడు. అతడు అన్నాడు, నా భార్య క్యాన్సర్ తో చావబోతున్నది, నేను గుడ్డివాడను లేదా అలాంటిదేదో నాకున్నది. అతడు మా కొరకు ప్రార్థించాడు. ప్రజల్లోండి మమ్మల్ని బయటికి పిలిచి ఇంకొకరు మా సొంత భాష ఏదో ఎరగకుండా దేవుని శక్తితో మాట్లాడాడు. చెప్పాడు, స్వస్థత పొందిన వారమై మేమిక్కడ ఉన్నాం. వారతన్ని నోర్మించడానికి ప్రయత్నం చేశారు. వారది చేయలేకపోయారు. అదేదనగా నేరుగా వారి స్వంత సమావేశంలోని. తరువాత వారు దేనినైనా తృణీకరిస్తారు. ప్రజలలో కొందరు చివరికి ఈ అబ్బాయి యొక్క సహోదరి, వారు నేలపైనున్నారు, చెప్పుడుకు ఏమీ లేదు. ఒక విధంగా అది తెలుసుకుంటానికై ఆమె సంబంధము కలిగి ఉన్నదో లేదో తెలుసుకున్న ఆశపడ్డారు. వారిలోనే ఒక స్త్రీ అన్నది, నేనది నమ్ముతున్నాను. రెబెకా, జార్జ్ ఈమెను చూడటానికి వెళ్లారు. ఆమె వెళ్లిపోయి ఒక విధంగా కొద్దిగా మానసిక మాంద్యము కలిగిన బాలికను పట్టుకున్నారు. నేను వచ్చి అక్కడ ఆ అమ్మాయిని చూడాలని నిన్న రాత్రి నన్ను కోరారు. నేనక్కడికి వెళ్లిపోయాను. ఆ చిన్న స్త్రీ అక్కడ కూర్చుని ఉన్నది. నీవు విశ్వాసివా అని నేను అడిగాను. కాదు, నేను అవునో కాదో నాకు తెలియదు అది అని అన్నదామె. సరే, ఆమె మానసిక మాంద్యము కలది కాదు, అది దైవాత్మ. చూశారా, అది నిన్ను తీసుకుంటుంది. అది నీకు తెలియదు, అది వస్తుంది. తరువాత బలాత్కారము వ్యక్తిని ఓడిస్తుంది. అది వారికి తెలియదు. ఇక్కడ పొట్టి బట్టలు కట్టుకుని వీధుల్లో నడిచే స్త్రీలు వారది గ్రహించరు. వారు ఉండవచ్చు, వారు రుజువు చేయగలవచ్చు, ప్రమాణము చేయవచ్చు. వారి యొక్క భర్తకు గాని అలాంటి ఇతరమైన వాటిలో కాని వ్యతిరేకంగా వారు ఎన్నడూ కీడు చేయలేదని వారు ప్రమాణము చేయవచ్చు. అయితే వారి యొక్క హృదయాలలో వారు గ్రహించలేరు. అయితే దయ్యపు ఆత్మ వారిని స్వాధీనము చేసుకున్నది. దాని ద్వారా వారు స్వాధీనపరచబడి ఉన్నారు. ఒక పురుషుని ఎదుట ఒక స్త్రీ ఆమె వస్త్రాలు ఎందుకు చీల్చి వేసుకుంటుంది? బైబిల్ గ్రంథంలో ఒకే ఒక వ్యక్తి అది చేశాడు. అతడు పిచ్చి పట్టినవాడు. మిగతా వారు వారు కప్పుకొట్టడానికి ప్రయత్నిస్తారు. వారది గ్రహించరు. అదెంతో మోసం, అదెంతో యుక్తి. నీవు కనిపెట్టవలసి ఉన్నది. దేవునికి వాక్యముతో నీకై నీవు త్రాసులో తుచ్చుకొని నీవెక్కడ నిలబడి ఉన్నావో చూడు. ఈ యవన స్త్రీ చెప్పినది, ఓ నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే బాప్తిసం తీసుకున్నానని చెప్పినది అన్నదామె. దానినంతటినీ నమ్మవలెనో లేదో నాకు తెలియదు. నేను అడిగాను, యేసుక్రీస్తును నమ్మావా అని. ఆమె చెప్పినది, అవునో కాదో నాకు తెలియదు. ఆమె చెప్పినది, అందులో కొంత మాయతంత్రము నేను నమ్మను అని అన్నది. సరే కావచ్చు, మాయాతంత్రము అటు దాన్ని నీవు నమ్మవు అని అడిగాను. అయితే ఆయన దేవుని కుమారుడు నీవు నమ్ముతున్నావా అని అడిగాను. ఓ అని అన్నది. ఆయన అదే అయ్యున్నాడు. నేను అడిగాను, నిన్ను రక్షించు దేవుడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు, నీవు నమ్ముతున్నావా అని అడిగాను. అక్కడ అలాంటి అద్భుతాలు మొదలైనవి ఏమైనా ఉన్నవా? దాని గురించి నేనేమీ నమ్మను అని అన్నదామె. నీవు కూటమిలో కూర్చొని దేవుని చూచి, పరిశుద్ధాత్మ ఒకే ఒక దేవుడు ఉన్నాడు, అక్కడ ఆయన ప్రజల మధ్య పనిచేయుచున్నాడు. ఆయన అది చూచితే ఏమనుకుంటున్నావు? తండ్రిలో ఉన్న దేవుడు అగ్నిస్తంభమును ప్రవక్తలో ఉండి ఆయన కుమారులో ఉండిన దేవుడై ఉండెను.
తరువాత దేవుడు ఆయన ప్రజల్లో ఉన్నాడు. అవి దేవుని యొక్క గుణగణములు. ఒక్క దేవుడే నిత్యత్వాన్ని ఆయన కమ్మి ఉండుట. నేనడిగాను, ఆయన ప్రజల్లో ఉండి గుడ్డివారిని చూచినట్లుగాను, చెవిటివారు విన్నట్లుగాను, జనములను చూచి వారిలో ఉన్న పొరపాట్లేదో ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినట్లుగానే చేసి చెప్పినట్లుగా చేయుటను గుర్చి నీవేమని అనుకుంటున్నావు అని అడిగాను. ఆమె చెప్పినది, అది జాతకం అని నేను అనుకుంటున్నానన్నది ఆమె. నేను అనుకున్న దానికంటే బహుహీన స్థితిలో ఉన్నావు. నీవు పిచ్చిదానవైనా దానికంటే నువ్వు మించిపోయావు. అవునా, నీవు బాధ్యురాలవు కాదు. అయితే నేనన్నాను, నీవు దురాత్మను పట్టిన దానవు. ఆమె యొక్క భర్తలను గుర్చి యేసు బావి యొద్ద స్త్రీతో చెప్పినప్పుడు ఆయన ప్రజల వైపు చూచి వారి యొక్క హృదయాల్లోచన గ్రహించినప్పుడు దాన్ని నీవు జాతకమంటావా? చూస్తున్నారా, లూథరన్లుగా పిలువబడుతూ సంఘ శాఖలో ఎంతో చుట్టకపోయారు. దానికి వ్యతిరేకముగా ఏదైనప్పటికీ అది తప్పవుతుంది. వాక్యముతో ఎవరు చుట్టుకుంటారో ఆ మనిషిని దేవుడు కొరుతున్నాడు. దానికి వ్యతిరేక్తముగా ఏది ఉన్నప్పటికీ అది తప్పో. ప్రతి మనిషిని మాట అబద్ధం, నా మాట సత్యం అని యేసు చెప్పాడు. మహాశాస్త్రీయమైన ఒక యుగములో ఒక మనుషుడున్నాడు. అతని పేరు నోవహు. దేవుని వాక్యమును గుర్చి అతను సిగ్గుపడలేదు. దేవుడు అతని కలిశాడు. ఆయన అతనితో మాట్లాడాడు. అది దేవుడు అని అతను ఎరిగాడు. ఆయన చెప్పాడు, వర్షము కొరనై ఉన్నది, వర్షము రాలేదు. అయితే వర్షము రాబోచున్నదని అతడు నమ్మాడు. అతనిలో ఉన్న విశ్వాసం దాన్ని కార్యసాధనలో పెట్టుటకు అతను సిగ్గుపడలేదు. ప్రపంచమే అతనికి వ్యతిరేక్తంగా ఉండగా ఒక ఓడిని కట్టడానికి 120 సంవత్సరాలు పట్టినది. ఆ దినము ఎందలి దేవుని వాక్యం గుర్చి అతడు సిగ్గుపడలేదు. అందుకొరకే దేవుడు అతని ఇంటి వారిని రక్షించాడు. ఇతరుల ఎడల అదెంత అతనికి బుద్ధిహీనతనై ఉండెను. అయితే అతనికైతే అతడు దేవుని కలిశాడు. మిగతాది వ్యతిరేకమైనదని ఎంత శాస్త్రోక్తమైనదైనా, అది జరగదు అని ఎంత చెప్పబడినా అతడు దేవుని కలుసుకున్నాడు. నీవు ఆయనతో మాట్లాడుచున్నావని నీవు ఎరుగుట అలా ఉంటుంది. అది బుద్ధిహీనమైనదని నీవు అనుకుంటావు. నేను చెప్పినదేదో సత్యమని అంగీకరించువారు ప్రపంచంలో కొద్ది మందే ఇందురని నాకు తెలుసు. ఇక్కడ నిలబడి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అరుజునా వెలుచున్నాను, ఒక సమూహములో నేను 7 దూతలను కలుసుకుంటాను అని చెప్పుట. అది జరుగుట చూచుటకు అక్కడ ఒక గుంపు ప్రజలు నిలబడి ఉన్నారు. గత రాత్రి లాస్ ఏంజల్స్ మహాసముద్రంలోకి కూర్చుకొని పోతుంది అని చెప్పబడినది. అయితే దేవుని నీవు కలిసిన తర్వాత అపజయమెరుగుడు దేవుడు. ఆయన ఏది చేయునని చెప్పెనో అది చేయు దేవుడు. ఆయన ఎల్లప్పుడూ చేస్తాడు. అలాగైతే సిగ్గుపడవు. నీ వెనుక వెళ్లిపోయి అందును గుర్చి కలవరపడిన అవసరం లేదు. సర్వ ప్రపంచానికి నువ్వు చెప్పగలవు. ఒక మనుషుడు దేవుని కలుసుకున్న తర్వాత, దేవునికి యథార్థత తనదై తన హృదయంలో ఉన్న తర్వాత దాన్ని గూర్చి అతడు సిగ్గుపడడు. నోహు సిగ్గుపడలేదు. లోకానికి అది బుద్ధిహీనతగా అగుపించినది. అయితే అతనికి కాదు. మోషే అతడు ఫరో ఎదురే ఉన్నప్పుడు ఈ సంగతులు జరుగుతావని అతడు ఫరోకు చెప్పుడుకు సిగ్గుపడలేదు. ఎందుకనగా అతడు దేవుని కలుసుకున్నాడు. మండుచున్న అగ్నిపొదలో దేవుడు అతనికి చెప్పి ఉన్నాడు. మోషే అన్నాడు, నేను నత్తివాడును అని. అది అనగా మాటలు సరిగా మాట్లాడలేనివాడు అనే అర్థం. ఆయన చెప్పాడు, అహరోను వస్తాడు అక్కడకు, నీవు అతనికి దేవుడు వై ఉంటావు. అతడు నీకు ప్రవక్తే ఉన్నాడు. అతడు బాగుగా మాట్లాడగలవాడని నాకు తెలుసు. అయితే నేను నీ నోటికి తోడై ఉంటాను. మాట్లాడటానికి నరునికి మాటలు నేర్పినది ఎవరు? ఆమేన్. అది నేను ఇష్టపడుతున్నాను. అది దేవుడు. చెవిటివానిగాను నత్తివానిగాను నరుని కలుగు చేసిన వాడెవడు? లేక మాట్లాడువానిగా నరుని చేసినదెవరు? దేవుడే. అతను అడిగాడు, ప్రభువా, నీ మహిమ నాకు చూపుము అని. నీ చేతిలో ఉన్నదేంటి? అది ఒక కర్ర అని ఇతను చెప్పాడు. దాన్ని నేలపైన పడవై ఆయన చెప్పాడు, అది పామైనది. మరలా దాన్ని పట్టుకో అని ఆయన చెప్పాడు. అది తిరిగి కర్రగా మారింది. ఆమేన్. ఆయన దేవుడు. నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుము అని ఆయన చెప్పగా అతను పెట్టుకున్నాడు. దాన్ని బయటికి తీయగా కుష్ఠుగలదై తెల్లగా అయిపోయినది. మరలా అది వెనుకకు పెట్టుకోమని, అది వెనుకకు పెట్టుకుని తిరిగి తీయమని ఆయన చెప్పగా అది మిగతా చేయవలే అయినది. నేను దేవుణ్ణై ఉన్నాను. ఆ తరువాత అతను నేరుగా ఫరో ఎదుటికి వెళ్లిపోయి ఆయన ఏమి చెప్పమని చెప్పానో అదే చెప్పాడు. అది ఆ విధముగా ఈ విధంగా జరగబోతుందని అతడు చెప్పాడు. ఇసుక తీసుకుని గాల్లోకి విసిరి, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈగలు భూమిపైకి వచ్చును కాక అని చెప్పాడు. ఈగలు వచ్చినవి. నీళ్లు తీసుకుని వాటిని
నదిలో పోసి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని అన్నాడు. నదులన్నీ ప్రతిదీ కూడా రక్తముగా మారినవి. ఆకాశం నుండి వడగండ్లు కురవమని పిలిచాడు. మీకు తెలుసా, కడవరి దినాలలో తిరిగి ఆ తెగుళ్లు మరలా రానయున్నవి. బైబిల్ దినాల్లో ఒక వ్యభిచారం చేసిన వానికి రాళ్లు వేసి కొట్టుట, అది వాని యొక్క అపరాధ రుసుము. జ్ఞాపకముందా? అవిశ్వాసపు సంఘము రాళ్లతో వడగండ్లతో మరణ శిక్ష వేయబడుతుంది. అది ఒకనాడు దేవుడు ఏర్పరిచిన శిక్ష. ఈ వ్యభిచారతరం పైన, ఈ నమ్మనటువంటి లోకం పైన ఆయన రాయి వేయును. ఆయన ఆకాశం నుండి రాళ్లు వేయును. గుండులు, ముద్దలు, 100 పౌండ్ల బరువు గల వడగండ్లను కృమ్మరించును. ఆరంభములో ఆయన ఎలాగు చేసినో అలాగూ దేవుని యొక్క శిక్ష ద్వారా, రాయివేట ద్వారా వ్యభిచార సంఘం చచ్చిపోతుంది. వ్యభిచార లోకం చచ్చిపోతుంది. సంఘమా, దేవునితో సరిచేసుకో. అదే మనమందరము చేయవలసి ఉన్నది. దేవుని వైపుకు తిరుగుట, ముడతలబడిన ముఖము, తెల్లటి మీసాలు, బట్టతల, శరీరాన్ని అంటుకుని పోయిన సన్నని చేతులు గల 80 సంవత్సరాల ఏలియా అడవిలో అక్కడే కూర్చొని అక్కడ అగుపిస్తున్న ప్రజల పాపాల వైపు చూస్తున్నాడు. నీవు అక్కడికి వెళ్లిపోయి నువ్వు మళ్ళా అడిగే వరకు భూమి మీద మంచైనను పడదని అహాబుతో చెప్పమని ఒక ఉదయం దేవుడు అతనితో మాట్లాడాడు. అతని చిన్న ముసలి కళ్ళతో వంకలు తిరిగిన తెల్లని గడ్డం గుండా అతను చూచుట నేను చూచుచున్నాను. అతని చేతిలో కర్ర పట్టుకుని 16 సంవత్సరాల అబ్బాయి వల్లే రహదారిన నడిచి వెళ్ళుట నేను చూస్తున్నాను. నేరుగా రాజ సౌధంలోకి వెళ్లిపోయి, అందుకై నేను చెప్పు వరకు ఆకాశం నుండి మంచు పడదు అని చెప్పాడు. దేవుని వాక్యము కొరకు కాని, దేవుని నిమిత్తము కాని అతను సిగ్గుపడలేదు. రాజుకు చెప్పుట్లో గాని లేక ఎవరైనా తెలుపుటికలు గాని అతను సిగ్గుపడలేదు, దాక్కోలేదు అన్నాడు. అహాబు, నీవు మళ్ళా కూర్చుని ఒక విషయం నాకు మనసుకొస్తుంది. తర్వాత ప్రజలతో నేను చెప్తాను. నేను ఒక స్థలమునకు వచ్చుచున్నాను. నాకెంతో విశ్వాసం కావాలి. అదే విశ్వాసం యొక్క క్రొత్త ప్రేలుడు విరజిమ్ముటకు నేను అందుకే ఇంటి వద్ద ఉన్నాను. ఎంతో వస్తుంది. ఎంతవరకనగా నీవు ప్రజలను ప్రార్థించినప్పుడు నీ క్షమాపణ అడుగుతావు. దయ్యం గారు, నీవు కొద్దిగా దయచేసి కదిలిపోతావా? నేను లేదు. విశ్వాసానికి కండలున్నవి, గుండె మీద వెంట్రుకలున్నవి. అది మాట్లాడితే ప్రతిదీ మూసుకుంటుంది. దయ్యం గారు, నువ్వు బయటికి వెళ్ళు అంటూ లోపలికి వెళ్ళకు. బయటికి రా, నేను దేవుని కుమారుడును, దేవుని వల్ల ఆజ్ఞను పొందిన్నాను, వాణ్ణి విడిచిపెట్టావు, అది వెళ్ళిపోతుంది. దయ్యాన్ని నీవు క్షమాపణ అడగ అవసరం లేదు. వానితో నీకేం పనిలేదు. దేవుని వాక్యం గురించి సిగ్గుపడకు. నీ యొక్క ఉద్యోగాన్ని బట్టి సిగ్గుపడవద్దు. మనం ఎవరైనది అందును బట్టి సిగ్గుపడవద్దు. నేనెవరై ఉన్నది అందును బట్టి మాత్రమే సిగ్గు. నేను బ్రహామును, అది నా యొక్క భూ సంబంధమైన జన్మ. నా అపజయాలను బట్టి నేను సిగ్గుపడతాను. అయితే ఆయన సేవకులుగా సిగ్గుపడను. ఆయన వాక్యముల గురించి సిగ్గుపడను. అవి సంస్థాపక సంఘములైనా, రాజులైనా, సమంతులైనా లేక అదేదినప్పటికీ జవాబు చెప్పుటకు సంసిద్ధమే. దేవుడు అందుకొరకు పిలుచును. మోషే ఫరో ఎదుటికి వెళ్లిపోయాడు. వారు రాజీ పడరని, అరణ్యములో అక్కడ అనేక దినములు పట్టునని చెప్పుటకు అతడు సిగ్గుపడలేదు. అతడన్నాడు, కొందరు స్త్రీలు వారి పిల్లలను ఇక్కడే ఉండనివు అని, మేమందరం వెళ్తాం. గుర్రపు గెటనైనా ఇక్కడ ఉండనివ్వం. మా పశువులను అన్నిటినీ మేము తీసుకుని వెళ్తాం అన్నాడు. అతడు సిగ్గుపడలేదు. ఎందుకని? విమోచన కాంతిలోకి వచ్చాడు. ఆ హేతువు చేతనే ఒక పురుషుడు గాని ఒక స్త్రీ గాని వ్యాధితో లేక వేరే విధంగా ఉండిన వారైతే దేవుని యొక్క సన్నిధికి ఒక్కసారి వచ్చి దేవుడు వారిని స్వస్థపరిచాడని ఎరిగినట్లయితే విడుదల కాంతిలోకి నీవు అడుగు పెడుతున్నావు. దేని మీద కూడా నీవు రాజీపడవద్దు. విడుదల అతని యొక్క హృదయంలో ఉన్నది. ఎందుకనగా ఎవరైతే అబ్రహాముకు వాగ్దానం చేసి అబ్రహాము దేవుడను అని ఎవరైతే చెప్పిండిరో ఆయన్ను ఇతడు కలుసుకున్నాడు. కాలము, విమోచన కాలము, విడుదల కాలము సమీపై ఉన్నది. వారిని బయటికి తీటుకొడకై నేను నిన్ను అక్కడికి పంపుచున్నాను. దాని గురించి ఏంటి క్షమాపణ? ఫరో అతన్ని చంపగలడు. అతడు కేవలము ఒక్క మనుష్యుడు. అతడు బానిసవాడు. అతడు చంపగలడు. అయితే వాక్యమును గురించి అతడు సిగ్గుపడలేదు. అతడు నేరుగా వచ్చి మోకరించి ఫరోను ఏది బ్రతిమాడలేదు. నేను వారిని తీసుకుని వెళ్ళటకు వచ్చాను అని అతడు చెప్పాడు. సరే, నీవు వారిని తీసుకుని వెళ్ళలేవు అని ఫరో చెప్పాడు. ఇతడన్నాడు, మంచిది, అలాగైతే భూమి అంతటి మీద పేలు వస్తవి, వాటి వల్ల నీవు విసుగు చెందు వరకు అని అన్నాడు. అదే జరిగింది. ఓ మోషే, వాటిని తీసివేయి అని అన్నాడు. సరే, మంచిది, ఇప్పుడు నీవు పశ్చాత్తాపడుతున్నావా? సరే, నీవు అనేక దినములు అరణ్యములో వెళ్ళవలసి ఉన్నది. అలాగైతే వీగలు వస్తవి. ఆమేన్ అన్నాడు. చీకటి కమ్ముతుంది. ఒక స్థలం నుండి ఇంకొక స్థలంకు నీవు చూడలేనంత అంధకారం అవుతుంది. చివరికి మరణమే వచ్చింది.
ఫరో మొదలుకొని సేవకునికి వరకు కుటుంబంలోని పెద్దవానికి మరణం, ఎవరికి కూడా ఎలాంటి క్షమాపణ లేదు. అతను అబ్రహాము కుమారుడు, దేవుని ఆత్మ వల్ల జన్మించినవాడు. అక్కడికి వెళ్లి ఆ ప్రజలను తెచ్చుటకు, బయటికి తెచ్చుటకు దేవుని వల్ల, దేవుని వర్తమానం వల్ల ఆజ్ఞ పొంది ఉన్నవాడు. సంఘముల నుండి ఒక పెళ్లి కుమార్తెను బయటికి తెచ్చుటకు ఈ ఘడియలో అదే విధముగా దేవుడు పిలుచుటలేదా? దానియేలు కాదు, దావీదు సౌలు దగ్గర భయపడలేదు. అక్కడున్న అందరూ గొలియాతును గుచ్చి భయపడుతున్నప్పుడు అతను వెల్లుటికి భయపడలేదు. అన్నాడు, నీ దాసుడనైనా శరీరం ఎముకలు కనిపిస్తున్నా ఈ చిన్నతను నీ యొక్క దాసుడు తన తండ్రి గొర్రెల మేపుచుండగా ఎలుగుబంటి వచ్చినది, వాటిలో ఒకదాన్ని పట్టుకున్నది. అడవిలో నేను దాన్ని వెంటాడి ఈ చిన్న వడిసెలతో చంపాను. ఒక సింహం వచ్చినది. ఓహో, ఒక సింహం వచ్చి ఒకదాన్ని పట్టుకుని పోయినది. అడవిలో పరిగెత్తుకుంటూ పోయి వడిసెలతో దాన్ని పడగొట్టాను. అది పైకి లేచినప్పుడు దాన్ని చంపాను. వెనుకబడిపోయిన రాజు అక్కడి నిలబడి ఉన్నాడు. పరలోకపు దేవుని సేవించుచున్నామని చెప్పుకొను ఈ బలహీనమైన సైనికులు, సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడు అక్కడే నిలబడి జూంగల సైన్యమును తృణీకరించని అన్నట్లుగా ఉన్నారు. ఇతడు చెప్పాడు, నీ యొక్క దాసుడు అతనిని కూడా చంపగలడు. ఎవరైతే సింహం నుండి ఎలుగుబట్టి నుండి నన్ను తప్పించారో ఆ దేవుడు ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ నుండి నన్ను తప్పించును. అతడు తడబడలేదు. ఒకవేళ అది జరుగునని చెప్పలేదు. అతడు చెప్పాడు, అది జరుగును. అతడు సిగ్గుపడలేదు. దానియేలు రాజులకు తప్ప మరెవరికీ ప్రార్థన చేయకూడదని అతని యొక్క ఆజ్ఞలను నిరాకరించుటకు రాజు ఎదుట అతను భయపడలేదు. అతడు కిటికీలు తెరిచాడు, భుజంపై ధరించే దట్టి తీసివేశాడు, దినానికి ముమ్మారు ప్రార్థించాడు. అతను భయపడలేదు. షడ్రక్, మెషక్, అబెద్నెగోలు ఆ అగ్నిగుండానికి భయపడలేదు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. దేవుడు మమ్మల్ని విడుదల చేయగలడు. అయితే ఆయన చేయకపోతే మేము నీ ప్రతిమకు సాగిలపడము. వారు అందును గుచ్చి సిగ్గుపడలేదు. లేదండి, నిజంగా అందును గుచ్చి వారు సిగ్గుపడలేదు. ఎందుకంటే వారికి తెలుసు, సంసోను ఫిలిస్తీయులకు భయపడలేదు. 1000 మంది అతనిపైకి పరుగులు తీసినప్పుడు గాడిద దవడ ఎముకను తీసుకున్నాడు. వారి యొక్క శిరస్త్రాలైతే ఇత్తడివి, సుమారు 1.5 అంగుళం లావుగలవి. దాంతో అతడు 1000 మందిని పడగొట్టాడు. అయినను అతని చేతిలో ఇంకా ఆ దవడ ఎముక ఉన్నది. అతని కలత చెందలేదు. అతను తన చేతిలో ఏముందో దానితోనే అతను నేరుగా పని జరిగించడానికి వెళ్లిపోయాడు. అతని పైన దేవుని ఆత్మ ఉన్నదని అతనికి తెలుసు. అతను నాజీరుగా జన్మించినని అతనికి తెలుసు. ఏది అతన్ని భీతి కలిగి చేయలేదు. అతడు దేవుని యొక్క సేవకుడు. దేవుని యొక్క చిత్తములో అతను ఉన్నంత కాలము ఎంతమంది ఫిలిస్తీయులున్నా లేక ఏది మీదికొచ్చినా తన మార్గానికి ఏది అడ్డు తగలదు. అవును, అరణ్యములో అతని ఎద్దుకు వచ్చి వెళ్లి నీటిలో బాప్తిసం ఇవ్వమని చెప్పిన దేవుని వాక్యమును గురించి యోహాను సిగ్గుపడలేదు. ఇదిగో లోకపాపులు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఎందుకనగా దేవుని ఆత్మ ఆయనపై ఉన్నదని చెప్పుటకు అతడు సిగ్గుపడలేదు. యాజకుని ఎదుట అతడు సిగ్గుపడలేదు. హేరోదు వద్దకు అతడు వెళ్లిపోయినప్పుడు దేవుని యొక్క వాక్యమును గురించి అతడు సిగ్గుపడలేదు. ఫిలిప్పు యొక్క భార్య హేరోదుతో ఉండెను. నేరుగా అతడు రాజు ఎదుటకు వెళ్లిపోయాడు. ముఖమంతా రోమములతో ఉన్నది. అడవిలో ఉండి వచ్చిన ఇతడు అక్కడికి వచ్చాడు. అతనికి చదువు లేదు, ఇంకేమీ లేదు. హేరోదు ఎదుటకు నేరుగా వచ్చాడు. ఆమెకు నీవు ఆమెను ఉంచుకొనుట చట్టము కాదు అని అన్నాడు. దేవుని వాక్యంను గూర్చి అతడు సిగ్గుపడలేదు. నిజం, అందును గూర్చి నిశ్చయంగా అతడు సిగ్గుపడలేదు. స్టెఫను దేవుని యొక్క వాక్యంను గూర్చి అతడు సిగ్గుపడలేదు. మొదటిగా పెంతెకోస్తు దినమున అక్కడున్న ఆ ప్రజలు మేడగదిలో కూడి ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం బట్టి పరిశుద్ధాత్మ వారి పైకి దిగెను. లూకా 24:49 తెలుపుతుంది, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేస్తున్నది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేం పట్టణములో నిలిచియుండుడి. వారికి దేవుని యొక్క వాక్యము వాగ్దానం చేసిన సాక్షాత్తు ఆ వాగ్దానము, ఇదిగో నా తండ్రి యొక్క వాగ్దానం పంపుచున్నాను, అక్కడ నిలిచియుండుడి. ఎటువంటి వేదాంతము, ఎటువంటి విద్యాభ్యాసము పొందుకోవద్దు. శక్తితో మీరు నింపబడి వరకు నిలిచియుండుడి. గాలి వంటి బలమైన ధ్వనితో ఆకాశం నుండి శక్తి దిగివచ్చినప్పుడు వారు సువార్త నిమిత్తము సిగ్గుపడలేదు. పేతురు నిలబడి, మీలో ప్రతి ఒక్కరు మారు మనసు పొందుడి. మీరే మీ దుష్ట హస్తాలతో జీవాధిపతిని మీరు సిలువేశారు. దేవుడు ఆయన్ను మృతుల నుండి లేపెను. మేము సాక్షులము. ఏమనగా మనుషులందరి మీద నా ఆత్మను కురుమరించెదను అని యోవేలు పలికినది కడవరి దినము నెరవేర్పు ఇదే అని చెప్పాడు. సువార్త నిమిత్తము అతడు సిగ్గుపడలేదు. కొద్ది నిమిషాల క్రితము నేను అతని గురించి గుర్తు చెప్పినట్లుగా చిన్న స్టెఫను అక్కడికి ఒక తుఫాను గాలి వల్లే వెళ్లిపోయాడు.
అతడు బోధకుడు కాదు, అతడు కేవలము ఒక పరిచారకుడు. అయితే ప్రతి ఒక్క చోట పునరుద్ధారణని గురించి సాక్ష్యం పలికాడు. అతడు దేవుని కలుసుకున్నాడు. అతని నిలుపు చేయుటకు ప్రయత్నించుట, అది మండుతున్న దాని నుండి మంటలు వచ్చుచున్న ఇల్లును ఆర్పినట్లు గాలి వచ్చుచున్న దినమన పొడిగాలి ఉన్న దినమన ఉన్నట్లుగా ఉన్నది. ఎందుకనగా గాలి వీచినప్పుడెల్లా అది మరొక మంటను రగిల్చును. సన్నిహితుల సభ యొద్దకు అతన్ని లాక్కుని వచ్చారు. అది ఏమైననో మీరు గ్రహించితరా? అదే విశ్వవ్యాప్తమైన క్రైస్తవ సంఘ సమాఖ్య. అన్ని మతములు శిరసు స్థానానికి వచ్చినవి. అది విశ్వవ్యాప్తమైన సంఘముల సమాఖ్య. సన్నిహితుల సభ పేరిట అవన్నీ అక్కడ శిఖరపు స్థాయికి వచ్చినవి. పరిసయ్యులు, సద్దూకయ్యులు, హెరోదీయులు వారెవరైనప్పటికీ వారందరూ ఆ సభకు రావలసి ఉండెను. వారతను లాగుతున్నారు. ఒక సంస్థాపకము కాదు, ఆ పెద్ద సభ అతను లాగుతుంది. మేమతన్ని కాలేయాన్ని లాగేస్తాం అని అంటున్నారు. ఆ ఉదయం అతను వెలుచున్నప్పుడు దేవదూత వలె అతని ముఖము ప్రకాశించినని బైబిల్ తెలుపుతుంది. అతడు అన్నాడు, అయ్యలారా, నేను మీతో మాట్లాడుతాను. మన పితరులు హారానుకు రాకమునుపు వారు మెసొపొతేమియాలో నివసించరి. అతను అలాగే కొనసాగిస్తూ లేఖనాలు ఇచ్చాడు. తర్వాత అతను ఆ విధంగా క్రిందకు తెచ్చినప్పటికీ ఆత్మ అతని మీదికి వచ్చి అతను అన్నాడు, ముష్కరులారా, హృదయమును చెవులను సున్నతి లేని వారులారా, లోబర్చిన వారులారా, మీ పితరుల వలె పరిశుద్ధాత్మను ఎదిరించినట్లు మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. సువార్త నిమిత్తము అతడు సిగ్గుపడలేదు, వాక్యమును గూర్చి సిగ్గుపడలేదు. సన్నిహితుల సభలోని ఏ వ్యక్తికి పైన అతడు కలత చెందలేదు. లేదు, అగ్రిప్ప ఎదుట పౌలు చెప్పాడు, అతడు యూదురయుండి గమలియేలు యొద్ద విద్యను అభ్యసించిన వాడు, ఒక గొప్ప హోదాలో నిండినవాడు అతడు. అయితే ఒక దినాన దమస్కు యొక్క మార్గమున సన్నిధిలో ఉన్నవాడై దేవుని కలిసెను. అగ్ని స్తంభ రూపములో ఆకాశం నుండి ఒక దూత దిగివచ్చెను. ఆ వెలుగు నేలపైన అతని పడవేసెను. లేచి నిలబడు, ప్రభువా, నీవెవరు అని అడిగాడు. నేను యేసును అని ఆయన చెప్పాడు. అగ్రిప్ప ఎదురు నిలబడి తిరిగి కథను మళ్ళా చెప్పుచున్నాడు. అతను చెప్తున్నాడు, యేసుక్రీస్తు సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. అది నమ్ము వారికి రక్షణార్థమైన దేవుని యొక్క శక్తి. నిజం. స్నేహితులారా, మనుషులతో మనము దిగివచ్చాము, కాలమంతటి కూడా దిగివచ్చాము. అయితే సమయాన్ని మనము దాటిపోయాము. అయితే నన్నిది చెప్పనివ్వండి, ఒక మనుషుడు ఒకసారి దేవునితో సంబంధము కలిగినట్లయితే, అనగా వాక్యము విషదపరచబడి అతనికి ప్రత్యక్షమవుతుంది. అక్కడ అందును గూర్చి ఎటువంటి సిగ్గు ఉండదు. నీవు కలవరం చెందవు. దేవునికి ప్రతి మాటను నేను నమ్ముటకు, నాతో చెప్పుటకు కలవరపడవు. ఏదైనా చెప్పుటకు ప్రభు చెప్పినట్లయితే నన్నది కలవర పెట్టదు. నువ్వు వెళ్లి అది చెప్తావు, అది చేస్తావు. నేను పరిశుద్ధాత్మతో నింపబడతని అని చెప్పుటకు నన్ను కలవర పెట్టవద్దు. నేను అన్ని భాషలతో మాట్లాడతని అని చెప్పుటకు నన్ను కలవర పెట్టదు. మన ప్రభు దర్శనాలు చూపించను అని చెప్పుటకు నన్ను కలవర పెట్టవద్దు. ఆయన నిన్న నేడు యుగాలు ఏకరీతిగా ఉన్నాడని చెప్పుటకు నన్ను కలవర పెట్టవద్దు. నా నామము నిమిత్తము మీరు రాజుల ఎదుటను అధిపతుల ఎదుటను తీసుకుని రాబడినప్పుడు ఏమి చెప్పుదుమో అని తలంచుకుడి. ఆ సమయమందు అది మీకు అనుగ్రహింపబడును. మాట్లాడినది మీరు కాదు, కానీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడును. ఈ తరం వారి ఎదుట నన్ను గుర్చి, నా మాటల గుర్చి ఎవరు సిగ్గుపడదురో, నా తండ్రి ఎదుటను పరిశుద్ధ దూతల ఎదుటను అతన్ని గుర్చి నేను సిగ్గుపడదును. మనము సిగ్గుపడకుండా దేవుడు మనకు సహాయము చేయునుగాక. అయితే సజీవ సాక్ష్యముగా మన ముందు కొరకై సహాయము చేయునుగాక. పాత నిబంధనలోని ప్రతి ఒక్కరూ ఆ ప్రవక్తలు వచ్చినప్పుడు వారు జీవముగల వాక్యమైపోయిరి. వారు వాక్యమై ఉండిరి. వారు దేవుళ్ళుగా పిలువబడిరి అని యేసు చెప్పియున్నాడు. వారు ఎందుకనగా దేవుని వాక్యం వారి యొద్దకు వచ్చెను. ఇది యెహోవా సెలవిచ్చుచున్నాడని వారు చెప్పిరి. విమోచనలో మరియు వారి హృదయాల్లోకి రక్షణ వచ్చినప్పుడు ఆయన యొద్దకు వచ్చి సంధించిన క్రీస్తు యొక్క ఏ శిష్యుడైనా అతడు దేవుని స్వాధీనములో ఉన్నవాడే. మన యొక్క సొంత మత్యమైన శరీరముల గుండా దేవుడు ఆయనకు ఆయనే ప్రాతినిధ్యం వహించినట్లయితే ఎటువంటి బ్రతుకును మనము బ్రతకవలసి ఉంటుంది, ఏ విధముగా మనము నడవలసి ఉంటుంది, ఏ విధముగా మనం మాట్లాడవలసి ఉంటుంది, ఎవరు అందును గూర్చి సిగ్గుపడతారు. ఇక్కడే జెఫర్సన్వెల్లోని పోలీసు బలగాలలో ఒక స్థానం కలిగిన వాడనై, అన్ని అధికారాలు గల వాడనై వీధులలో నడుచుకుంటూ వెళ్తుంటే నగరాన్ని గూర్చి నేను సిగ్గుపడను. నేను నగరములో ఒక భాగాన్ని అవుతాను. నేను పోలీసునై ఉన్నాను. నగరం యొక్క క్రమశిక్షణ కాపాటుకు నగరములోని భాగాన్ని నేను. ఒక మనిషి ఎర్రని దీపాన్ని దాటితే అతడు తప్పు చేస్తానని చెప్పుటకు నేను సిగ్గుపడను. అతనికి టికెట్ ఇచ్చుటకు నేను సిగ్గుపడను. అది నా యొక్క విధి. ఎందుచేతనగా నగరము ద్వారా నేను జీతం పుచ్చుకుంటున్నాను. నేను నగరం వలన బ్రతుకుతున్నాను. నగరం వలన నేను అధికారం పొందుకున్నాను.
అతడు త్రాగినవాడిని కాదు, లేక అతని విషయం ఏమైందని కాదు. వారు నాకు సహకారము ఇవ్వాల్సి ఉంది. నా యొక్క స్థానంలో నేనుంటాను. ఎందుకనగా నేను పోలీసును. నేనిది చేయుటకు నియమించబడ్డాను, లేక ఇది చేయుటకు అధికారం పొంది ఉన్నాను. నీవు చట్టాన్ని, నియమాలను తీసుకుని అవి క్రమముగా ఉండటకు చూడవలసి ఉన్నది. అలాగినట్లయితే, నేను క్రైస్తవుడైనట్లయితే, ఆత్మతో నింపబడిన వాడినైతే, ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడను యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన సాక్ష్యమును వహించిన వాడినైతే, ఇలాంటి దయ్యములు నిన్ను ఇటు అటు తొలగించుటకు అనుమతించకు. నీవు ఇది చేయవద్దు, నీవు అది చేయవద్దు అని చెప్పావు. నీవు అది చేయి. గమనిస్తున్నారా? మనకు శక్తి లేదు. ఒక్క కారు నిలుపు చేయుటకు ఆ పోలీసుకు హక్కు లేదు. అది సుమారు 300-400 శక్తి గల మోటార్ శక్తి గలది. దానికి అతను ఏమి చేయగలడు. అతనికి అధికారం ఉన్నది. అదే సంఘం యేసుక్రీస్తు పునరుద్ధానము వలనను మరియు ఆయన వాగ్దాన వాక్య వలనను మనము అధికారమును కలిగి ఉన్నాము. హల్లెలూయా! నేను చేసిన కార్యములు మీరును చేయుదురు, వీటికంటే మీరు మరెక్కువ చేయుదురు. ఎలయనగా నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను కనుక. ఈ తరములో ఆయన గురించి సిగ్గుపడవద్దు. పాప భరితమైనది, భీభత్సాన్ని కలిగింపచేయునది, భూమి మీద ఏనాడు లేనటువంటి ఆఖరి తరం. ఈ పాపభరితమైన వ్యభిచార సంబంధమైన కంపుకొట్టు గాయాలతో నిండిపోయిన ఈ తరములో ఆయన గురించి సిగ్గుపడవద్దు. అన్ని కూడా అశ్లీలము కాని ప్రతిదీ అశ్లీలమైపోయినది. దేశంలో రాజకీయాలు, మురికి రాజ్యాలు మొక్కలైపోయినవి. ఆఫ్రికాలోని అక్కడ అడవుల్లో గుంపులుగా వెళ్ళు వేటిగాళ్లు, రాక్ అండ్ రోళ్లు, ఊగుతూ తొగుతూ పాడువారైన ఎల్విస్ ప్రెస్లీ, ప్యాట్ బోన్ అలాంటి వారి పాటలు వినటానికై ఉన్నత శక్తివంతమైన రేడియోలు వారికి ఉండవలసి ఉన్నది. ఆ అనాగరికులు, పల్లెటూరి వాళ్ళు వారి నటన చూచుటకు, వారి తలలు ఊపుతూ వారు అలా ప్రవర్తించుట చూచుటకు ఆ అనాగరికులు నిలబడి వారిని చూస్తారు. అయితే మీరు చూడండి, ప్యాట్ బోన్, ఎల్విస్ ప్రెస్లీ, రిక్కీ నెల్సన్ లాంటి అమెరికా వారు కాదు. అలాంటి వారు కాదు. వారు ఆ రకమైన యూదా వంటి వారు కాదు. అయితే చూడండి, అది ఒక ఆత్మ. ఈ ఆత్మ అమెరికాలోనే మాత్రము కాదు, కానీ వారిని అర్మెగెద్దోను యుద్ధమునకు తెచ్చుటకు అది ప్రపంచమంతా ప్రగిపోయినది. వారు ఆ విధంగా నటిస్తారు. వారు ఏ దేశం నుండి వచ్చిన వారైనా ఆఫ్రికా, ఇండియా, అదేదప్పటికీ ఆ నీచమైనది భూమి అంతటా ప్రాకిపోయినది. అది ఒక్క మనుష్యుడు స్థాపించడం వలన. ఆ విధముగానే సువార్త, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి లోకమాంతటా వ్యాప్తి చెందిపోయినది. దేవుడు తన పెళ్లి కుమార్తెను పిలుచుచుండగా, దయ్యం ఒక సంఘాన్ని పిలుచుచుండగా, వేర్పాటు సమయం ఇప్పుడు జరుగుచున్నది. నేను పెళ్లి కుమార్తెతో భాగమవుతును కాక. ప్రార్థించుకుందాము. ప్రేమిన దేవా, ప్రభువా, గోడ మీద చే వ్రాతను మేము చూస్తున్నాము. మేము కడవరి కాలములో ఉన్నాము. గంభీరమైన విషయాలు ముందు పెట్టబడి ఉన్నవని మాకు తెలుసు. ఆయనను ఇక్కడ ఒక చోట ఈ గజిబిజిలో జీవానికి నిర్ణయించబడిన యథార్థవంతులైన వారు ఇక్కడ ఉన్నారు. ఒక్కరికి లేక ఇద్దరికైతే ఇది అసాధ్యమవుతుంది. అయితే దేవా, మేమందరం కలిసి మా శక్తి కొలది అన్ని మూలల్లో మేము విస్తరింప చేసుకుని యేసు వచ్చుచున్నాడన్న శుభవార్తను, చిన్న రొట్టెను, చిన్న వాక్యమును అలా విస్తరింపచేయదుము కాక. ఎక్కడైతే పక్షులున్నవో అవి ఆ ఆహారాన్ని అనుసరిస్తవి. అది టేపు ద్వారా వచ్చినా, లేక అది ఒక మాట ద్వారా, లేక సాక్ష్యం ద్వారా వచ్చినా, పక్షిరాజులు వాటి యొక్క ప్రధాన కార్యాలయములకు దానిని వెంబడిస్తూ వచ్చును. ఎందుకనగా అది ఇలాగు వ్రాయబడినది, పీనుగ ఎక్కడ ఉన్నదో పక్షిరాజులు అక్కడ చేరును అని. ప్రియమైన దేవా, మేము భుజించు నిజమైన పీనుగవు నీవే అని మాకు తెలుసు. నీవు వాక్యమయ్యున్నావు. ఆ వాక్యం శరీరధారి మా మధ్య వసించను. దేవా, మేము వాక్యమును వెదలుచుండగా నిజమైన పక్షాదులు దాన్ని కనుగొను కాక అని మేము ప్రార్థిస్తున్నాము. ప్రజలెదుట భక్తినులు, వివిధ భావాలు గలవారు, మత సంబంధులు వారైనను వారి ఎదుట మేము నిలబడినప్పుడు మేము సిగ్గుపడకుందుము కాక. పౌలు తిమోతికి చెప్పినట్లుగా మనము సమయమందును అసమయమందును ఖండించుము, గద్దించుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశముతో. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యం నుండి కల్పనా కథల వైపునకు తిరుగుదురు. దేవా, మేము అటువంటి దినమును జీవించుచున్నాము. అది జరుగుట చూచు వరకు నేను జీవించుటకు నీవు అనుమతిచ్చావు. ఈ దినాన ఈ మందిరం యొక్క మూలరాయిగా అది ఇక్కడే వేయబడి ఉన్నది 33 సంవత్సరాల క్రితము. దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము.
ప్రభువా, నిన్ను కలుసుకుంటూ ఇక్కడ ఒక్కరైనా ఉండినట్లయితే, నీ యొక్క వాక్యముతో ఏకీవించక ఉండిన వారు ఉన్నట్లయితే, వారు నిన్ను ముఖాముఖిగా కలుసుకోలేదు. నీవు కేవలము ఒక మూఢభక్తో ఏదో అను ఒక అంగీకారానికి ఒక రకమైన గుర్తు కాదు అని వారు ఎరగలేదు. అయితే జీవముగల దేవుని కలిసి ఉన్నారు. ప్రభువా, వారు ఇది చేయనట్లయితే వారిప్పుడే అది చేదురుగాక. నువ్వు ఎంతో సమీపస్తునుగా ఉన్నావని నిన్ను మేము నమ్ముతున్నాము. వారెవరైనది నాకు తెలియదు, ఇక్కడ ఎవరైనది ఉన్నట్లుగా కూడా నాకు తెలియదు. అయితే నీకు కేవలము ప్రార్థించుటకే నేను నడిపించబడ్డాను. ప్రజలు నా మాటలు వినందుకు కాదు. అలాగైతే అది వేషధారణ ఆచారమవుతుంది. దేవుడు నన్ను క్షమించును కాక. నేను వేషధారణగా ఉండటకు ఇష్టపడను. అయితే నా హృదయంలోని విధేయతతో ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం నువ్వు ఎవరితో మాట్లాడి ఉన్నావో అతడు కాని ఆమె కాని వారు విధేయతతో సిగ్గుపడకుండా ఉందురు కాక. కాని వారి యొక్క హృదయాంతరంగమందు నిన్ను ఇప్పుడే స్వీకరించురు కాక. ఈ సాయంకాలంలో వచ్చి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని ప్రతి వాక్యమును అనుసరించురు కాక. వారు మరో విధముగా బాప్తిసం తీసుకున్నట్లయితే, చిలకరింపు కృంభరింపు మొదలైనవిగా తీసుకున్నట్లయితే జ్ఞాపకముంచుకోండి. ప్రభువా, మేము కూడా నీవు ఇలాగ చెప్పియుంటివి, గ్రంథంలో నుండి ఒక్క మాటను తీసివేసినట్లయితే, దానికి ఒకటి కలిపినట్లయితే జీవ గ్రంథం నుండి వారి భాగము తీసివేయబడును. అతనెంతగా ప్రయత్నించి వచ్చి అతని పేరును పుస్తకంలో పెట్టినప్పటికీ అది పనిచేయదు. మేము విధేయతతో నమ్మకంగా ఉందము కాక. భువా, ఇప్పుడు వారు నీ హస్తాల్లో ఉన్నారు. నీకు సరిపడతారని నీవు చూచినట్లుగా నీవు వారియల్లా చేయము. ఎందుకనగా వారు నీవారై ఉన్నారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు మనము తలవంచి ఉండగానే మీరు ఎంతో బాధ్యతగా ఆలోచన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. 15 నిమిషాలు ఆలస్యమైనందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. మనం ఇప్పుడు ఝుంకారం చేద్దాం. నేను నిజంగా దేవుని కలుసుకున్నానా? అలా మీ హృదయాలలో మీరు ఆలోచించేయండి. విధేయతతో ఆలోచించేయండి. కారణం బహుశా అనేక సార్లు కాకపోవచ్చును. బహుశా ఇదే ఆఖరి సమయం కావచ్చును, ఆయన రాకడకు ముందు మనము కలయుటకు. స్నేహితులారా, ఇది ముగించబడినది. ప్రతి ఒక్క లేఖనము ముగించబడినట్లుగా అనిపిస్తుంది. అది నీకు లేక నాకు ఇది ఆఖరి తరుణము కావచ్చును. రాత్రికి ముందే మనం వెళ్ళవచ్చును. నన్ను గూర్చి నా మాటను గూర్చి నీవు సిగ్గుపడుచున్నావా? ఇప్పుడు మరణశయ్య మీద నీవు పండుకొని ఉన్నావని ఊహించు. నీవు వింటావా? అలాగైతే ఎంతో ఆలస్యమై పులదేమో. అయితే ఇది సరైన సమయము కాదు. ఇప్పుడే ఇప్పుడు సమర్పణ చేసుకోవాల్సి ఉన్నదేమో. ఇప్పుడు నీ హృదయములో దీనికి జవాబివ్వు. మనం తల్ల వంచుకుందాము. మనము చేతులు పైకెత్తి మరి ఇలాగ చెప్దాము. అదే ఇప్పుడు జరుగుతున్నది. ఆయన మనలను తీర్పు తీర్చుచున్నాడు. నేను వెళ్ళేదని ప్రభువా, నన్ను నేరస్తునిగా నీవు కనుగొన్నావా? అలాగైతే నన్ను క్షమించుము ప్రభువా. ఈ ఉదయం నన్నేమని తీర్పు తీరుస్తున్నావు? ప్రభువా, నన్ను పరీక్షించు. నా యందు ఎలాంటి అపవిత్రత ఉన్నదేమో చూడు. తండ్రి, ఈ ఉదయవేళ ఈ హస్తాలన్నిటికై మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వారి హస్తాలు ఎత్తకుండా ఎవరున్నట్లుగా నేను చూచట్లేదు ప్రభువా. నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీవు కూడా కాదనుకుంటున్నాను.
ఎవరు కూడా చేతులు పైకెత్తకుండా ఉండలేదు. న్యాయ తీర్పు గుండా వెలుటకు వారు సంసిద్ధంగా ఉన్నారు. ప్రభువా, మాకు తీర్పు తీర్చుము. మాలో ఏదైనా తప్పున్నట్లయితే తండ్రి, అందుకై మమ్ము క్షమించుము. నీ కనికరం మా ఎడల కనపరచుము. ఎందుకనగా కనికరం లేనట్లయితే మేము నీ న్యాయ తీర్పును ఎదుర్కొంటకు ఇష్టపడలేదు. కాబట్టి ఇప్పుడు నీ వాత్సల్యత ఉన్నది కనుక మేము ప్రార్థిస్తున్నాము. దేవా, నీ యొక్క వాక్య ప్రకారముగాను, నీ యొక్క వాగ్దాన ప్రకారముగాను నీవు మాకు తీర్పు తీర్చి మా పాపములు క్షమించుము. సువార్త నిమిత్తము సిగ్గుపడగా మా జీవిత దినములనియు మేము నీ కొరకే జీవించుదుము కాక. తండ్రి, ఇది నీ చిత్తమైనట్లే కూడికల కొరకై నేరుగా 3 ఆదివారాలు మేము ప్రారంభించుకుంటున్నాము. ప్రభువా, అందుకై మా హృదయాలను సంసిద్ధపరచుము. దేవా, నన్ను సిద్ధపరచు. నీకోసమై ఎంతో అవసరతలో నిలబడి ఉన్న వారిలో నేనొకడును. రానున్న ఈ దినాల్లో నేనేది చేయవలను, నేనేది చెప్పవలను వాటిలోకి నన్ను నడిపించుమని, నీవు నాకు మార్గము చూపించుమని నేను ప్రార్థన చేస్తున్నాను. మా ప్రశస్త సహోదరుడైన నెవెల్ను నడిపించండి, మార్గము చూయించుము. అతని యొక్క ధీరుడైన సేవకుడు ప్రభువా, మరియు సహోదరు మ్యాన్ను, మరియు సంఘ పరిచారకులను, ధర్మకర్తలను, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని నడిపించుము. ప్రభువా, మమ్మల్ని సిద్ధపరచుము. నిజ క్రైస్తవ మార్గములో మేమున్నట్లు, నీ యొద్దకు పాపులను తెచ్చినట్లు, మేమెరిగిన దేవుని ఎరుగునట్లుగా సంఘ సభ్యులను తెచ్చినట్లు మమ్ము సమర్థులుగా చేయము. మేము వ్యక్తిగతంగా కలిసిన వారికి కూడా ఆయన వారి దేవుడుగా ఉన్నట్లు చేయము. తండ్రి, ఇది మేము చేయలేము, వారిని మేము లోనికి పంపలేము. అయితే నీవు పరిశుద్ధాత్మ సంఘ సభ్యులపైన, ప్రజలపైన కదలము. వెళ్ళి నా కుమారునికి పెళ్లి కుమార్తెను తీసుకుని రమ్ము అను చిన్న అనుభవము గత ఉదయము నీతో నేను పొందినట్లుగా ప్రజల్లోండి తీసుకునుము, సంఘములోండి తీసుకునుము. ఆ పెళ్లి కుమార్తెను బయటికి లాగుము. ఇప్పుడు ప్రార్థనలో, ప్రభువా, నీవు రెబెకాను పంపు. నేను ఎలియాజరు వలె ఉంటాను. నమ్మకమైన సేవకునిగా నేను ఉన్నట్లు నాకు సహాయం చేయము. పరలోకం యొక్క దేవుడు ఆయన దూతను నా ముందు పంపును కాక. తద్వారా కార్యాలను, మేము విషయాలను సమకూర్చి ఆయన ఎన్నిక చేసుకున్న పెళ్లి కుమార్తెను మేము ఎన్నుకొందుము కాక. యేసు నామములో మేమిది అడుగుచున్నాము. ఆమేన్. కొద్దిగా ఆలస్యంగా మిమ్మల్ని ఉంచినందుకు క్షమించండి. ఇది 25 దాటింది. 25 నిమిషాల క్రితము నేను బయటకు వెళ్లవలసి ఉన్నది. అయితే యేసు నామము మీతో తీసుకుని వెళ్ళుడి అను పాత పాట మీరు ఇష్టపడతారా? అది బాగుంటుంది కదా. దానిని వీడ్కోలు పాటగా 33 సంవత్సరాల క్రితము నేను పాడాను. నీటి బాప్తిస్మము, యోర్దాను తుఫాను ఒడ్డున నేను నిలబడి ఉన్నాను. ఇది చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. నీవెక్కడికి వెళ్ళినా నీతో తీసుకుని వెళ్ళు. మీ ప్రకృణ వారితో కరస్పర్శ చేయుడి. ఈ రాత్రి కూడికను ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. 7:30. ఈ రాత్రి 7:30. ఇప్పుడు ఒక వచనం మాత్రమే పాడుదాం, అవునా? అప్పుడు ఏమి చేస్తావు? ఈ కూటమి అయిపోయిన తర్వాత ఎవరైనా బాప్తిసంలకు వస్తారా? అలాగైతే మీ చేయెత్తండి. బాప్తిసం పొందుకునేవారు ఇద్దరా? మంచిది. ఈ కూడికైన వెంటనే బాప్తిసం తీసుకునేవారు. మిగతా వారు ఎవరైనా బాప్తిసం తీసుకునగోరు వారు. ఈ యొక్క ప్రతి కూటమిలో మనకు బాప్తిసము కార్యక్రమాలు ఉంటవి. మీరు చేయవలసిన ఒకటి అడుగుట. మేము మీకు బాప్తిసమిచ్చుటకు సంసిద్ధంగా ఉన్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు బాప్తిసమిచ్చుటకు మా యొక్క విధి, అది చేయుట మా యొక్క విధి. ఏ సమయంలోనైనా ఆనందముతో మేము చేస్తాము. బాప్తిసం తీసుకునేవారు కూడికైన వెంటనే గదిలోకి వెళ్ళండి. నేరుగా నీటి బాప్తిసం మనము నిర్వహిద్దాము. ఎవరైనా వారితో రావాలని అనుకున్నట్లయితే
మీరు తప్పక రావచ్చును. మీరు మీ పాపములకు పశ్చాత్తాపడి యేసును మీ రక్షణుడిగా అంగీకరించిన వారు. సంవత్సరాల తరబడిగా మీరు క్రైస్తవులుగా ఉన్నావు. ఎన్నడూ వెలుగును చూడలేదు. ఇప్పుడు విడుదల వెలుగు వచ్చినది. ఒక స్త్రీ, ఒక పెళ్లి కుమార్తె తప్పక పేరును ధరించవలసి ఉన్నది. యేసు చెప్పాడు, నేను నా తండ్రి నామన వచ్చిన్నాను, మీరు నన్ను చేర్చుకునలేదు. అయితే మరి ఒకడు తన సొంత నామన వచ్చును, మీరతని చేర్చుకుందురు. అదే మీ యొక్క సంఘశాఖ. ఏ కుమారుడైనా తన తండ్రి నామమున వచ్చును. నేను నా తండ్రి నామన వచ్చాను. పురుషులు, మీరు మీ తండ్రి నామన వచ్చారు. ఆయన పేరేంటి? తండ్రి యొక్క పేరేంటి? యేసు. ఆయన తండ్రి నామన వచ్చెను, మీరు నన్ను చేర్చుకోలేదు. ఇప్పుడు ఆయన పెళ్లి కుమార్తె ఆయన నామమును కలిగింటుంది. బ్రాయ్ అను పేరు గల ఒక స్త్రీని నేను తీసుకున్నాను. ఆమె బ్రహ్మమైనది. ఆయన ఒక పెళ్లి కుమార్తెకై రాబోతున్నాడు. నిత్యం నీటి కుంట యుద్ధకు వచ్చుచున్నప్పుడు అది జ్ఞాపకముంచుకోండి. ఇప్పుడు మనం తల్లవంచుకుందాం. ఇక్కడున్న సహోదరుడు వెయిల్ మనము ఎరిగినవాడు కాదు. అతడెంతో ప్రశస్తమైన సహోదరుడు. అనేకమైన కుటుంబంలో అతడు, అతని భార్య నాతో కూడా ఉన్నారు. ఇప్పుడు అతడు ఈ ప్రసంగాలు వ్రాస్తున్నాడు. అవి పుస్తక రూపంలోకి వెళ్తున్నవి. సహోదరు వెయిల్, మనం తల్లవంచి ఉండగా ప్రార్థన ద్వారా వీడ్కోలు చేస్తాలా? Waited 15 years for this time. Ik heb voor jullie gelegenheid 15 jaar lang gewacht. My heart has longed to see you again ever since I left you. Mijn hart heeft verlangen om u te zien sinds de tijd dat ik u verlaten heb. I have prayed very much. Ik heb baie gebed to get to come back. Om toegelaten weer terug te komen. And a few weeks ago, I was under great anticipation, believing that I would get to come and have a meeting. Een paar weken geleden heb ik baie groot verwachting gehad en die weet dat ik zou kon komen en hierdie vergaderings kon houden. But when I got the visa restricted, maar toen ik hierdie beperkte visa gekregen, I almost had a heart attack. Toen ik al een amper hartaanval gehad. I wanted to come so bad. Ik wil zo baie graag gekomen. But I still believe, maar ik geloof ernaar, that through God, door God, I will minister again. Ik zal weer bedienen. In the name of the Lord Jesus. In de naam van onze Heer Jezus. Among the people of Africa. Tussen de volken van Afrika. God has promised. God heeft beloofd. To give us the desire of our heart. Om aan ons die begeerte van ons hart te geven. And that's one of the desires of my heart. En dit is een van die begeertes van mijn hart. I can remember the great meetings here in Johannesburg. Ik kan die grote diensten onthouden hier in Johannesburg. I remember the boy with the short leg coming along again, normal. Ik kan die seentjie onthouden met die been wat korter was en hoe dat met eens normaal geworden is. And the lady, that little girl was healed from a back condition and her mother fainted and fell back in the car. Dat was my last cousin. Die dame wat gezond gemaakt was van die rugmoeilijkheid en hoe dat haar moeder die sleu geworden is. There's so many great things. Dat is baie groot dingen. No doubt that many of those people attended those meetings. Geen twijfel niet dat baie van die mensen hier daar die diensten bijgewoond. Are with the Lord now. Die wat daar die diensten bijgewoond het is nu samen die Here. I've gotten old too since then. Ik heb ook een beetje ouder geworden sindsdien. It won't be too long till my time to go up. Het zal niet meer baie lang duren, zal mijn tijd ook komen om op te gaan. Then we will be together forever. Dan zal ons samen weer voor altijd. No visas. Dan zal er geen visa meer. I would feel like bringing a message. Ik voel alsof ik een hele boodschap kan brengen. It is written in the scripture. Maar dat is in de schrift geschreven. Given to Caesar the things that are Caesar's. Dat is aan die keizer moet geven wat aan die keizer toekomt. And to God the things that are God's. En aan God moet geven wat aan God toekomt. I'm expecting to meet you here in a few moments. Ik verwacht om u binnen een paar ogenblikken u te ontmoeten. Shake your hands. Voor uw handdruk te geven. And have fellowship again together. En samen met uw gemeenschap weer te hebben. I appreciate all these fine men. Ik waardeer al jullie goede mannen. I wish I had all my brethren in Africa here today. Ik wens dat ik al mijn broers in Afrika vandaag hier ga. Of all the denominations. Van al die genootschappen. That we could just get together and talk all evening. Dat we net kon samenkomen en heel aan die net kon praten. And I would like to hear what the Lord's been doing over here for you. Ik zou graag willen horen wat de Heer voor u hier gedaan heeft. I would like to tell you what He's doing for us across the sea. En ik zou u graag willen vertellen wat de Heer voor ons daar aan het kan die water doen. Maybe He'll permit that someday. Misschien zal ik het nog een dag toelaten. Until that day, tot daar die dag, I'll be praying for you. Zal ik voor u bid? And you be praying for me. En bid u voor mij. God bless you. De Heer zegen u.